అందరికీ నమస్కారం అండి. శంబాలా 360 సొల్యూషన్స్ నుంచి ప్రేమతో మీ డాక్టర్ హరిహరనాథరాజు. నేను మీ హృదయంలో స్థానం సంపాదించడం కోసం ఈ జ్ఞానంతో మీకు కూడా ఆ జ్ఞానం ప్రసాదించాలని మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. చాలా విషయాలు పంచుకుందాం మనం అందరం. చాలా తెలుసుకుంటారు మీరు అందరూ. తెలుసుకుంటే కూడా అనుభవం కూడా పొందగలుగుతారు. చూడండి, అందరూ శంబాలా 360 సొల్యూషన్స్ అంటే అసలు శంబాలా అంటే ఏంటి? ఇప్పుడు ఎవరు కూడా శంబాలా వెళ్ళలేదు. శంబాలా అంటే పేరు విన్నారు, అది ఎక్కడుందో తెలీదు. వెళ్ళిన ఎవరు లేరు ఇక్కడ. సడన్గా ఒక వ్యక్తి వచ్చి శంబాలా నేను వెళ్ళొచ్చాను అనగానే జనాలకు ఎవరికి అర్థం కాల, నమ్మట్లా, ఇది నిజం అనుకుంటులా. అసలు ఏంటి శంబాలా అంటే? అంతా కూడా ఈరోజు మీకు చాలా మీ హార్ట్తో నేను పంచుకుంటానండి, మీ హృదయంతో నేను కనెక్ట్ అవుతాను. శంబాలా అంటే హార్ట్తో కనెక్షన్ అండి, హృదయ స్పందన, అనుభవం. అదేంటో చూడండి, చెప్తాను ఒక్కొక్కటి కూడా. మనందరం కూడా ఇప్పటివరకు ఎవరు శంబాలా వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేరు, చాలా కష్టం అని చెప్తున్నారు. నిజం అది. కారణం ఏంటి? ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది కూడా దుఃఖంతో, బాధతో, భయంతో, ఏమి చేయాలో తెలియకుండా, అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారండి. ఏది నిజం, ఏది అబద్ధం తెలియట్లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు, నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నేనేం పాపం చేశాను, నేను ఏ తప్పు చేశాను, నాకే ఎందుకు జరిగింది ఇలా రకరకాలుగా జనాలు వాళ్ళకి వాళ్ళు ప్రశ్న వేసుకుంటున్నారు. ఇలాంటి మూమెంట్లో శంబాలా నుంచి అమ్మవారు ఈ జ్ఞానాన్ని మీ అందరికీ ప్రసాదించాలని, ఆ జ్ఞానంతో మిమ్మల్ని శంబాలా దర్శనం చేయించాలనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చానండి. అసలు మనం ఎలా ఉన్నాము, మనకి ఏం కావాలి, ఏం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ మీతో నేను పంచుకుంటాను. మీ ఇంటికి వచ్చాను, నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. నేను కాదండి, అమ్మవారు శంబాలా తల్లి మీ ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే మీరందరూ చాలా బాధతో, దుఃఖంతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు. అన్నీ చేస్తున్నారు, మీకు ఏదైతే ఇప్పటివరకు తెలిసిందో అన్నీ చేస్తున్నారు. మరి అన్నీ చేసినప్పుడు, అన్నీ నిజమైనప్పుడు మీరు సంతోషంగా ఉండాలి కదా, మనశ్శాంతిగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. ఉన్నామా? మరి లేవు అంటే ఇంకా ఏదో ఉంది, అది తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఓపెన్ మైండ్తో చూడాలి, ఓపెన్ అప్ అవ్వాలి. ఓపెన్ అప్ అయినప్పుడే ఈ జ్ఞానం, ఈ విజ్ఞానం, ఈ అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వచ్చి జ్ఞానంలోకి వెళ్ళాలంటే మనం ఓపెన్ అప్ అవ్వాలండి, మనం ప్యూరిటీ అవ్వాలండి. శంబాలా అంటే ప్యూర్, 100% ప్యూర్. ప్యూరిటీకి పర్యాపదం లేదండి, 100కి 100. అసలు మనం ఎందుకు కష్టాల్లో ఉన్నాం, మన కష్టానికి రీజన్ ఏంటి, కష్టం నుంచి ఎలా బయటపడాలి, ఏం చేస్తే బయటపడగలుగుతాం? అజ్ఞానంతోనా, విజ్ఞానంతోనా, జ్ఞానంతోనా? ఆలోచించండి. చూడండి, శంబాలా అనేది అమ్మవారండి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి మాత.
ఆ త్రిశక్త మాతరించే సృష్టి బిగినైందండి. శంబాలా కూడా సృష్టి బిగినైన స్థలం, సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉందండి అది. అది ప్రపంచంలో ఎక్కడా లేదని ఒకే చోట ఉంది. శంబాలా అనేది గోబీ డిజర్ట్లో ఉన్న ఒకే ఒక స్థలం. వేరే దిక్కున ఎక్కడా లేదు, ఎక్కడ ఉండదు. అదే రియల్ శంబాలా, నిజమైన శంబాలా. శంబాలా అంటే అమ్మవారు. శంబాలా అంటే జ్ఞానం, విజ్డమ్, శక్తి, వెల్త్. ఈ మూడు కలిసి ఉంటుందండి. అమ్మ ఏం చేసిందంటే ఆ మూడు కూడా మీ లోపల పెట్టిందండి. అందరిలోనే ఉందండి. 850 కోట్ల మందిలోనే ఉంది. సంపద అంటే ఇచ్ఛాశక్తి, విజ్డమ్ అంటే జ్ఞానశక్తి, హెల్త్ అంటే క్రియాశక్తి. ఈ మూడు కావాలండి అందరికీ. ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలండి? ఫస్ట్ ఒక పేరు కావాలి. ఆ పేరు మీది కాదు, మీ శరీరానికి కాదు, మీ ఆత్మది. మనం ఉండం, కానీ మీ పేరు ఏదైతే ఉందో అది చిరస్థాయిగా చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉండాలి, మీకు ఒక బుక్ ఉండాలి. మీరున్నా లేకపోయినా మీ గురించి తరతరాలు ప్రపంచం మొత్తం మిమ్మల్ని గుర్తించుకోవాలి. అలా మీరు మారాలి. దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి, విజ్డమ్. విజ్డమ్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుందండి. ఇప్పుడు వరకు మీరందరూ ఏదైతే విన్నారో, మీరైతే మాట్లాడుతున్నారో అదంతా నిజం కాదు. మీరు ఇప్పటివరకు ఏదైతే తెలుసుకున్నారో అది ఒక వ్యక్తి రాసిన బుక్లోంచి చదివి తెలుసుకుండొచ్చు. లేకపోతే ఎవరొకళ్ళు వాళ్ళు ఏదైతే జ్ఞానం సంపాదించుకున్నారో లేకపోతే నాలెడ్జ్ సంపాదించుకున్నారో తెలియదు. అది మీరు విని ఉండవచ్చు. కానీ మీరు అది నిజం అనుకుంటున్నారు. నిజమేంటో తెలుసండి? జ్ఞానం. అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల నుంచి వస్తుంది. అందరి లోపల ఉందంటే జ్ఞానం. విజ్ఞానం అనేది బయట నుంచి వచ్చేదండి. జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చిందండి. విజ్ఞానం ఓన్లీ 50% ఉంటుందండి ట్రూత్. కానీ జ్ఞానానికి 100% ట్రూత్ ఉంటుంది. అందుకని అందరూ కూడా ఆ విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలని ప్రయాణం. చూడండి, ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, వాడు అది నమ్మేసి వాడు చాలా అగ్రెసివ్నెస్ అవుతాడు. ఎవరైనా ఏదైనా అన్నారు, వీడు ఎలా అంటోడు అనగానే వాళ్ళు కోపం వచ్చేస్తుంది. వాడు ఓన్లీ వింటాడంతే. విన్నదాన్ని నమ్ముతాడు, అది నిజం అనుకుంటాడు. వాడిని ఎదురోడి మీద ఫైటింగ్ చేస్తాడు, తిడతాడు, కొడతాడు. అది అజ్ఞానం అండి. అంటే ఏదైతే విన్నది నిజం కాదు, అది అజ్ఞానం. ఇక రెండో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చూస్తారు, చూసిందే నమ్ముతారు, చూసిందే నిజమని ఫాలో అవుతారు. అదే అదే అల్టిమేట్ అనుకుంటారు. అది కూడా కాదండి. అది విజ్ఞానం. అజ్ఞానం కంటే బెటర్. విన్నది వేరు, చూసింది వేరు. ఈ రెండు కాదండి. జ్ఞానం అనేది అనుభవం. మీరు అనుభవించాలి. ఆ అనుభవం అనేది ఎంత అనుభవం ఉండాలి? శాశ్వత అనుభవం ఉండాలి. ఆ శాశ్వత అనుభవం అవ్వాలంటే ఇక్కడ మనకు భగవంతుడు ఏం చేశాడంటే, ప్రతి ఒక్కరిని తల్లి గర్భం నుంచి ఒకేలాగా జన్మ వచ్చేలా చేస్తాడండి. 9 నెలలు మనం మోసి ఎంతో కష్టపడి తల్లి మనకి జన్మనిచ్చింది. అంటే తల్లి ఎంత ప్యూరిటీగా, ఎంత ప్రేమతో బిడ్డను సాగుతుందండి. అక్కడి నుంచి మన ప్రస్థానం మొదలవుతుందన్నమాట అంతా.
మరి అలాంటి అమ్మ మనం ఎంతమంది గౌరవం ఇవ్వాలండి అమ్మకి? తల్లి తండ్రి లేకపోతే మనం ఉన్నామా? తల్లిదండ్రుల వల్ల పుణ్యం వల్లే కదా మనకి జన్మ వచ్చింది. మరి ఎంతమంది తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు? మాతృ గర్భం నుంచి కదా మనం వచ్చాము. ఆ మాతృమూర్తి దానికోసం కూడా ఒక డే పెట్టేశారండి. చాలామంది గొప్పగా మాతృ దినోత్సవం అని చెప్తున్నారండి. ఒకరోజు ఏంటండి మాతృ దినోత్సవం? బతికిన దగ్గర నుంచి మనం అమ్మ వాళ్ళు కలిసిపోయే వరకు రోజు తల్లితో మనం కనెక్షన్‌లో ఉండాలండి. ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? సోల్ నుంచి. వాడి ఆత్మలోంచి మనం ఇంకో ఆత్మ క్రియేట్ చేసింది. కానీ మనం ఫిజికల్ లెవెల్‌లోనే ఉంటున్నామండి. ఎవరు తల్లిదండ్రుల కోసం దూరం పెడుతున్నారండి. ఎవరు తల్లిదండ్రుల దగ్గర ఉంచుకోవట్లేదు. అమ్మ ఘోషిస్తుంది. తర్వాత పెద్దయిన తర్వాత మనకు భార్య వస్తుందండి. భార్య రోదిస్తుంది. ఏ భార్య ఏ భర్త దగ్గర 100% సంతోషంగా లేదు, మనశ్శాంతిగా లేదు, ఆనందంగా లేదు. ఎందుకంటే ఎవ్వరూ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం లేదు. కుటుంబ వ్యవస్థ నిలబడాలండి. ఆడది ఏం కోరుకుంటుందండి? ప్రతి ఆడది కోరుకునేది ఏంటి? చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర పెరిగి ప్రేమ పొందుతుంది. ఎన్నో ఆశలతో వేరే జీవితంలోకి అడుగు పెడుతుంది. పేరు కూడా మార్చుకుంటుంది. అక్కడ కూడా అలా బతకాలనుకుంటుంది. వాల్యూ కోరుకుంటుంది. ప్రేమ కోరుకుంటుంది. సెక్యూరిటీ కోరుకుంటుంది. రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఫ్రీడమ్ కోరుకుంటుంది. ఈ 5 ప్రతి ఆడపిల్ల కోరుకుంటుందండి. ఎవ్వరూ కూడా ఈ 5 ఇస్తానికి ఆలోచించటం లేదు. ఎవరైతే ఆడదానికి ఈ 5 ఇవ్వగలుగుతారో ఇంట్లో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇంట్లో కుటుంబ వ్యవస్థ మారుతుంది. మీకు ప్రేమ దొరుకుతుంది. మీరు ప్రేమ ఇవ్వగలుగుతారు. కుటుంబంలోంచే బిగిన్ అవ్వాలని మొత్తం ఏదైనా సరే. దేవుడు ఎవరు అని అంటారు అందరూ. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నారు అందరూ. మనందరం ఎక్కడో ఎతుకుతున్నామండి. ఎక్కడో లేడండి దేవుడు. మీరే భగవంతుడు. మీరు ఒక భగవంతుడిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి? ఇంట్లోంచే బిగిన్ అవ్వాలండి. ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా అంతే ప్రేమగా చూడాలి. అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే వాల్యూ ఇవ్వాలి. అంతే గౌరవం ఇవ్వాలి. అది కూడా ప్రతి ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. మగవాళ్ళు లేకపోతే ఆడది లేదు. ఆడది లేకపోతే మగవాళ్ళు లేదు. ఇద్దరూ కలిస్తేనే పిండం వస్తుంది, జన్మ వస్తుంది. అందుకనే అర్ధనారీశ్వతత్వంలో ఇద్దరూ శరీరకం చూపించారు. ఇద్దరు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇద్దరు ఒకటే. మీ ఇంట్లో మీ భార్య మిమ్మల్ని దేవుడు అనుకునేలాగా మీరు ప్రయాణం చేయాలి. అలాగే మీరు కూడా మీ భర్త దేవుడు అవ్వాలి. భార్య దేవత అవ్వాలి. ఇంట్లోనే మనం అది సంపాదించుకోవాలి. దేంతోనండి? మన బిహేవియర్తో, మన జ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నీ తెలుసు అనుకుంటూ ఉన్నాం. ఈరోజు అందరూ అంత కష్టాల్లో ఉన్నారంటే మూడిట్ల వల్ల కష్టాల్లో ఉన్నారండి. ఫస్ట్ ఏంటంటే ఇగో అండి. నేనే అనే అహంకారం. ఎడ్జింగ్ గాడ్ అవుట్. మనలో భగవంతుడు లేడు
అనుకున్నప్పుడు ఆ ఇగో అనేది మన లోపల నుంచి వస్తుందండి. హెడ్ స్ట్రాంగ్ అంటారు. ఇక రెండో ప్రాబ్లం ఐ నో యాటిట్యూడ్. అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. దేంతో తెలుసు? విజ్ఞానంతో. ఎవరో ఏదో చెప్పారు, విన్నావు, నిజమని నమ్మావు. ఓ బుక్ చదివావు, అది నువ్వు నిజమని నమ్మావు. దాంట్లోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నిజమా? ఒక బుక్కు ఒక అతను రాశాడు. అతను 7వ తరగతి చదివి రాసి ఉండొచ్చు. వాడు నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది? 7వ తరగతి వరకు ఉంటుంది. ఒక ఆయన 10వ తరగతి చదివి రాసి ఉండొచ్చు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఒక ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చు, ఒక డిగ్రీ చదివి ఉండొచ్చు, ఒకడు పీజీ చదివి ఉండొచ్చు. అంటే ఒక్కొక్క బుక్కు అతని యొక్క ఆలోచన. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఆ బుక్ చదివి ఇదే 100% నిజం అని మీరు నమ్ముతున్నారు. అది నిజం కాదు. విజ్ఞానం 100% నిజం కాదు. చాలామంది చెప్పి మేము ఇది నమ్మము. అంటే నీ బిలీఫ్ సిస్టమ్స్ ఎంత లోతుగా వెళ్ళిపోయినా ఒకసారి ఆలోచించండి. మరి మీకు నమ్మనప్పుడు మీరు సంతోషంగా ఉన్నావా? మనశ్శాంతిగా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? నీకు నువ్వు ప్రశ్నించుకో. మారాలి. మార్పు అనేది సహజం. ప్రకృతి చూడండి మనకు చూపిస్తున్నది నువ్వు మారమని. వేసవికాలం వచ్చిందంటే వేసవికాలం ఎప్పుడు ఉన్నట్లా మళ్ళీ వర్షాకాలం వస్తున్నది, మళ్ళీ శీతాకాలం వస్తున్నది. కాలంతో పాటు అంతా అప్గ్రేడ్ అవుతున్నది. ఇప్పుడు వరకు మీరు ఏదైతే విన్నారో, చూశారో అవన్నీ నిజాలు కాదు. అది అజ్ఞానంతో, విజ్ఞానంతో ఉన్నది. ఈ శంబాలా 360 ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని కనుక మీరు ప్రసాదించుకోగలిగితే, ఆ జ్ఞానం అనేది మీ లోపల నుంచి మీకు రాగలిగితే మీరు ప్యూర్ అవుతారండి. మీరు ఒక భగవంతుడిగా మారుతారండి. అప్పుడు మీరు శంబాల వెళ్ళవచ్చు. వెళ్ళలేము అని కాదు, దానికి సొల్యూషన్ కావాలి. ప్రాబ్లం ఉండటం కాదు, ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. అందుకని శంబాలా 360 సొల్యూషన్స్ ఇక్కడ ఇవ్వబోతుంది అమ్మవారు. నాకు ఆ జ్ఞానం ముందేం లేదు. రమేష్ గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ఏదైతే ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చారో ఆ ప్రాసెస్లో ఆ సొల్యూషన్ చేయగా నాకు ఇది రావడం జరిగిందండి. చూడండి, అందరూ ఒక పాలన చూస్తారు. పాలన చూడగానే మీకు ఏం కనిపిస్తుంది అంటే, ఏం కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తుంది. అంటే అదొకటే నిజమా? అదే పాలని మీరు కాసి తోడు వేస్తే అది పెరుగుగా మారుతుంది. పాలు ఒక లైఫ్ ఒక రోజేనండి. పెరుగు ఏదైతే ఉందో అది 3 రోజులు ఉంటుందండి. దాన్ని చిలికి వెన్న తీస్తే అది 1 వీక్ ఉంటుందండి. దాన్ని కాసి నెయ్యిగా చేస్తే 3 నెలలు ఉంటుందండి. అంటే జ్ఞానం కూడా అంతే. మన అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి, విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి. అప్పుడే కంప్లీట్ అవుతుందండి. అంటే మేనిఫెస్ట్, ఎన్రిచ్, ఫుల్ఫిల్. గాడ్ అంటే సృష్టి, స్థితి, లయ. జీ ఫర్ జనరేటర్ సృష్టి, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిజాల్వ్. అంతా కలవాలి, ఒకటే కాదు. అర్థం చేసుకోండి. మనకు కష్టాలు వస్తాకల్లా రీజన్ ఏంటో తెలుసుకోండి. మారండి, అనుభవం పొందండి. విన్నది నిజం కాదు, చూసింది నిజం కాదు, అనుభవమే నిజం. అందుకని శంబాలా 360 సొల్యూషన్స్ 100కి 100 అవుతేనే నిజం అని చెప్తున్నది. ఫాలో అవ్వమంటుంది. ఎందుకంటే అనుభవం చూపిస్తానంటుంది. ఎవరైనా అనుభవం చూపించగలరా? చూపించేది కాదు అది. అనుభవం అనుభవించేది, అనుభవించేలాగా దారి చూపించేది. భగవంతుడు ఎక్కడున్నాడని ఒక క్వశ్చన్ వేసుకుంటే మీరు అందరూ అంటారు, అంతటా ఉన్నాడండి, నాలోనే ఉన్నాడండి,
అనువనువులోనే ఉన్నాడని అంటున్నారండి. అది నిజమే. అంత ఉంది ఓకే. బయట ఉంది నీకు తెలియపోవచ్చు. నీలోని ఉన్నాడని నువ్వు చెబుతున్నావు కదా! మరి నీలో ఉన్న భగవంతుడిని నువ్వు చూసుకోగలిగావా? నువ్వు తెలుసుకోగలిగావా? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఒక జ్యోతిలా వెలగాలి. నువ్వు ప్యూరిటీ అవ్వాలి. నీ ఇంట్లోనే నువ్వు ఒక భగవంతుడిగా మారాలి. కుటుంబ వ్యవస్థ నిలబడాలి. నీ భార్య నిన్ను దేవుడు అనుకోవాలి. నీ భర్త నిన్ను దేవత అనుకోవాలి. నీ తల్లిదండ్రులు గౌరవించాలి, నువ్వు ప్రేమించాలి. నీ పిల్లల్ని నువ్వు హత్తుకోవాలి. ఒకే ఇంట్లో అందరూ ఉంటున్నారు. భార్య ఒకలా ఆలోచిస్తున్నది, భర్త ఒకలా ఆలోచిస్తున్నాడు, తల్లిదండ్రులు వేరే రకంగా ఆలోచిస్తున్నారు, పిల్లలు వేరే రకంగా వస్తున్నారు. ఇంట్లోనే మనం కలిసి ఉండకపోతే నువ్వు దేవుడు ఎలా అవుతావు? దేవుడు అంటే కలిసి ఉండటం, ప్రేమించటం, విడిపోతాం కాదండి. విడిపోయేది ఎప్పుడు నిజం కాదు. కలిసి ఉండేది నిజం. 5 వేళ్ళు కలిస్తే శక్తి వస్తుంది, విడిపోతే శక్తి పోతుంది. శక్తి అంటే భగవంతుడు. నీ లోపల శక్తి వచ్చిందంటే నువ్వు కలవాలి. ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు దేవుడిగా మారు. ఎప్పుడైతే నీ భార్యని ప్రేమించావో, ఎప్పుడైతే నీ భర్తను ప్రేమించావో, నీ లోపల ఉన్న ఇచ్ఛాశక్తి యాక్టివేట్ అవుతుందండి. ఇచ్ఛాశక్తి అయితే అబండెన్స్ ఆఫ్ మనీ. ఈరోజు నీ దగ్గర డబ్బులు లేవు అంటే నీలో మార్పు లేదు కాబట్టి డబ్బు దూరం అయిపోయింది. 2 జ్ఞానశక్తి. జ్ఞానం అంటే ఆలోచనలు కాదండి, ఆత్మలోంచి వచ్చే జ్ఞానం. ఆలోచనలో వచ్చేది విజ్ఞానం. ఏమీ తెలియకపోతే అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు చాలా కష్టాలు పడుతూ ఉంటారు, బాధల్లో ఉంటారు. తింటకు కూడా డబ్బులు ఉండవండి, ఎందుకంటే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. లేబర్ అంటారు, లేబర్ కాదండి, అజ్ఞానంతో ఉండటం, తెలియకపోవటం. వాడు బాడీతోనే ఉంటాడు, బాడీ నిజం అనుకుంటాడు. బాడీ అంతా కూడా పంచభూతాల తత్వం. ఈ పంచభూతాలే నిజం అనుకుంటాడు. వాడు ఏదైతే విన్నాడో అదే నమ్ముతాడు. చాలామంది చదువుకుంటున్నారు. చదువుకుంటే వచ్చేది జ్ఞానం కాదండి, విజ్ఞానం, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ కూడా 100% కాదు, కొంతవరకే. అది మైండ్ అండి. ఆత్మతో వచ్చేది జ్ఞానం. అది నిజమండి, అది ట్రూత్. దీన్ని ఎలా కలపాలి? బాడీ, మైండ్, సోల్. ఈ 3 ఎప్పుడైతే సింక్రనైజ్ అయ్యాయో ఆ రోజు నువ్వు భగవంతుడు అవుతావు. ప్రపంచంలోకి నువ్వు ఒక వెలుగు అవుతావు. నువ్వు ఒక దీపంగా మారాలి. ఒక జ్యోతి నీ లోపల నుంచి ప్రజ్వలించాలి. ఆ జ్యోతిని నీ భార్యలో ఉన్న అజ్ఞానాన్ని వెలిగించాలి. అప్పుడు ఇద్దరు ఒకటవుతారు. అదే జ్ఞానాన్ని మీ పిల్లలకు పంచాలి. మీ పిల్లలు కూడా నీకు కనెక్ట్ అవుతారు. తర్వాత నీ తల్లిదండ్రులు కనెక్ట్ అవుతారు. కుటుంబం వ్యవస్థ నిలబడుతుంది. కుటుంబం వ్యవస్థ నిలబడిందంటే మీ ఏరియా బాగుంటుంది. అదే జ్ఞానాన్ని అందరికీ పంచితే మీ ఊరు బాగుంటుంది, మీ రాష్ట్రం బాగుంటుంది, మీ దేశం బాగుంటుంది, మీ ప్రపంచం బాగుంటుంది. ఇప్పటివరకు అందరూ భయంగా ఉన్నారు. ఈ 2025 నుంచి 2030 లోపల అందరూ ఏం చెబుతున్నారు? అక్కడది అయిపోతుంది, విధ్వంసం జరుగుతుంది. ఎందుకు విధ్వంసం జరుగుతున్నది అని ఒకసారి ఆలోచించండి. విధ్వంసానికి జరుగుట కారణం కలిసి లేకపోవటం వల్ల, సంబంధ బాంధవ్యాలు లేకపోవటం వల్ల, ఆ యొక్క ఆలోచనల ద్వారా, జ్ఞానం లేక అజ్ఞానంతో, విజ్ఞానమే నిజం అనుకుంటున్న వల్ల ఇన్ని విచ్ఛిన్నంగా అయిపోయింది మొత్తం అంతా. అందరూ విడిపోతున్నాం. ఈరోజు ఎవరు కలిసి ఉండట్లేదు, ఎవరు ప్రేమించుకుంటలేదు. ప్రేమ అంటే ఏదో ఫిబ్రవరి 14 లవర్స్ డే, మదర్స్ డే. ఏంటంటే డేలు?
ప్రతిరోజు ప్రేమించుకోవాలి, ప్రతి క్షణం ప్రేమించుకోవాలి. ఎప్పుడో ఒకసారి ప్రేమించుకుంటామా? విశ్వమంతా ప్రేమమయం. ప్రేమ అంటే ఇచ్చేది, ఇస్తేనే అవతల నుంచి వచ్చేది. ఈ రెండు కలిసేదే ప్రేమ. ఒక చోట నుంచి కాదండి. విశ్వం మనకి ఇచ్చింది, మనమేమిచ్చాం? భయం. నాది ఏమైపోతుంది. ఆ నెగిటివ్తో ఉన్నాం మనందరం కూడా. ఈ నెగిటివ్ గల కారణాలు ఏంటి అసలు? ఎందుకు మనం ఎంత కష్టాలు జరుగుతున్నాం అంటే మనందరం కలిసి ఉండాలండి. మనందరం విడిపోయాం. ఇంట్లో ఫ్యామిలీలో 3 పిల్లలు విడిపోతున్నారు, కూట్లకి వెళ్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఎందుకో తెలుసండి? ఆలోచనలతో, విజ్ఞానంతో, అదే నిజం అనుకుంటాం వల్ల, జ్ఞానంతో కాదు. ఇక్కడ దొరకట్లేదు అంటే నువ్వు దొరకలేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇవ్వట్లేదు కదా. నీకు ఇస్తేనే కదా నీకు అవతల నుంచి వస్తుంది. ఎవరి మట్టుకు వాళ్ళు అదే అనుకుంటున్నారు, నాకు ప్రేమించటం లేదు. నువ్వు ప్రేమించటం లేదు అంటే నువ్వు ప్రేమ ఇస్తున్నావా? ఇస్తేనే కదా దొరికేది. ఇవ్వకుండా మనకు దొరుకుతుందా? ఎవరి మట్టుకు వాళ్ళ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. చూడండి, ఒక విషయం అర్థం చేసుకోండి. ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలి అంతా కూడా నేను మీకు ఈ శంబాల 360 సొల్యూషన్ ద్వారా మీ అందరి హృదయాల్లోకి నాకు స్థానం కోసమే నేను ప్రయాణం చేస్తాను. మీరు నేను ఒకటే. నేను వేరు, మీరు వేరు కాదు. నేను శంబాల వెళ్ళొచ్చి నాకు ఎత్తేటువంటి శక్తులు రావు. ఇక్కడ శక్తి కాదండి, జ్ఞానం అనేది ఎవరి లోపల నుంచి వాళ్ళ లోపలికి నుంచి బయటికి రావాలి. అది చెబితే వస్తుంది, చెప్పిన తర్వాత మీరు ఆచరిస్తే వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత చాలా వైరల్ అయిందండి. నాకు రోజు పొద్దునుంచి 24 అవర్సు కాళ్ళు వస్తూనే ఉన్నాయి. అసలు అన్ని కాల్స్లో నేను ఒక్కడినే ఏం ఆన్సర్ చేయగలుగుతానండి? ఉన్నది నేను ఒక్కడినేనండి. అందుకే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నాకు మీ అందరూ కూడా నాకు టీచర్స్ కావాలి, నాలా తయారవ్వాలి. ఒకడి నుంచే బిగిన్ అవుతుందని ఏదైనా సరే అది ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో, అది జ్ఞానాన్ని ప్రసాదించాలని. ఎందుకంటే 2025 నుంచి 2030 లోపల అందరూ ఏం చెప్తున్నారు? కాలం బాగాలేదు, అంటే రెండో ప్రపంచ యుద్ధం కూడా ఈ టైంలోనే వచ్చింది, చాలా విచ్ఛిన్నం అవుతుంది అని చెప్పి భయపెడుతున్నారు. భయపెట్టకూడదండి. ప్రాబ్లం చెప్పొద్దు. ఆ ప్రాబ్లం వల్ల భయపడిపోతారు జనాలందరూ. మనం సొల్యూషన్ చెప్పాలి. ఎందుకు అవుతుంది ఇలాగా? దానికి రీజన్ ఏంటి? మూలం ఏంటి? రూట్ ఏంటి? దానికి కారణం ఏంటి? సొల్యూషన్ ఏంటి? మన సొల్యూషన్ ఎదిగితే సొల్యూషన్ దొరుకుద్ది. భయపడితే ప్రాబ్లం పెద్దదవుతుంది. అజ్ఞానం నిజమా? విజ్ఞానం నిజమా? జ్ఞానం నిజమా? మీరే ఆలోచించండి. చూడండి, బాడీ, మైండ్, సోల్, ఈ 3 భగవంతుడు ప్రతి మనిషిలో పెట్టేశాడు. ఈ బాడీ అనేది పంచభూత తత్వం, పంచభూతాలతో తయారవుతుందండి. దీనికి ఏం చేశాడు? కనెక్షను 5 సెన్సెస్ పెట్టేశాడు. ఈ 5 సెన్సెసే నిజం అనుకుంటున్నారు. అక్కడ ఏం పెట్టాడంటే సంతోషం పెట్టాడు బాడీకి. క్షణికం. సంతోషం అనేది క్షణికం. కళ్ళతో చూస్తారు ఏదైనా ప్రదేశం, బా ఎంత సంతోషంగా ఉందండి. ఎంతసేపు ఉంటుందండి సంతోషం? క్షణికం. ఏదైనా మంచి వాసన చూస్తారండి, అబ్బా ఎంత సువాసన వచ్చింది. ఎంతసేపు ఉంటుందండి? క్షణికం. తర్వాత ఉంటుంది ఆ స్మెల్ నీకు. ఏదో మ్యూజిక్ వింటారండి, ఎంతో సంతోషంగా ఉంది మ్యూజిక్, అది ఎంతసేపు ఉంటుంది? క్షణికమే. టేస్ట్ వస్తారు, ఎంతో దూరం వెళ్ళి ఫుడ్ కోసం, పక్కన లేకపోయినా ఆ క్షణిక ఫుడ్, ఆ టేస్ట్ కోసం ఎంతో దూరం వెళ్ళి హోటల్లోకి వెళ్ళి ఫుడ్ తింటారండి, అది కూడా క్షణికమే. అలాగే సంసార సుఖం కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారండి, అది కూడా క్షణికమే. అంటే ఆ క్షణికమే నిజం అనుకుంటున్నారు ఈ బాడీతో అందరూ. దానికంటే ఇంకా బియాండ్ ఉందండి బాడీ తర్వాత. అంటే ఈ బాడీ అనేది పంచభూతాల వరకు కనెక్షన్ ఇచ్చాడు భగవంతుడు. అంటే ఇతను ఏ రకంగా వెళ్తారు అందరూ కూడా,
అంటే చివరి వరకు వెళ్తారా? మధ్యలోనే ఆగిపోతారా? కంప్లీట్ చేసుకుంటారా? రెండవదండి మైండ్. దీనికంటే పవర్ అండి. ఈ మైండ్ ఏంటి పెట్టాడండి? ఆలోచనలు పెట్టాడు. ఇది ఆలోచన. ఇది ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది? నవగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. అంటే సోలార్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటుందండి. ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటంటే నవగ్రహాలు. చాలామంది అంటారు, అబ్బే! ఆస్ట్రాలజీ అంతా ట్రాష్ అని అంటారు. మరి ట్రాష్ అని ఎందుకన్నారు? జ్ఞానం లేక అన్నారు. విజ్ఞానంతో అంటున్నారు, అజ్ఞానంతో అంటున్నారు. మరి అసలైన జ్ఞానం తెలుసుకోవాలి కదా! అందుకని శంబర 360 సొల్యూషన్స్ మిమ్మల్ని ఆ జ్ఞానాన్ని ప్రసాదించి, మిమ్మల్ని అందరినీ జ్ఞానవంతులు చేయాలనే ఉద్దేశంతోనే ఏ టు జెడ్, వన్ టు ఆల్ అంతా ఇక్కడ ఇచ్చడం జరిగిందండి. అదే శంబాలా 360 సొల్యూషన్స్. అంటే 360 డిగ్రీస్‌లో ఎప్పుడైతే మీకు పూర్తిగా నాలెడ్జ్ అందిందో, ఆ నాలెడ్జ్ ద్వారా ఇంకా నువ్వు లోపలికంటా వెళ్ళగలిగితే, నువ్వు సాధన చేయగలిగితే, పాలలోంచి పెరుగు ఎలా అయింది, వెన్న ఎలా అయింది, నెయ్యి ఎలాగైతే వచ్చిందో, అలాగే నువ్వు కూడా ఆ జ్ఞానాన్ని నువ్వు ప్రసాదించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. నీ ఆలోచనలు ఏదైతే ఉన్నాయో నీ మైండ్ నుంచి వస్తాయండి. ఈ ఆలోచనలు పాజిటివ్‌గా ఉంటాయి, నెగెటివ్‌గా ఉంటాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి? దీనికి రీజన్ ఏంటి? ఇక్కడ మీరు చిన్న సబ్జెక్ట్ నేర్చుకోవాలి అసలు. ఇక్కడ అర్థం కావాలి ఫస్ట్ అసలు. ఎవల్యూషన్ ఎలా స్టార్ట్ అయింది? మనందరం కూడా యూనివర్స్ నుంచి, మాతృగర్భంలోంచి ఆత్మరూపాన శంబాల తల్లి ద్వారా ఆ పరమాత్మ తత్వం నుంచి భూమి మీద రావడం జరిగిందండి. అందుకని మనకి దశావతారాల గురించి చెప్పారండి. దశావతారాలు ఉన్న అర్థం, అంతరార్థం మీరు గ్రహించండి. ఏంటంటే 10 అవతారాలు అన్నారు. ఫస్ట్ అవతారం ఏం చెప్పారండి? మత్స్య అవతారం అన్నారు. దానికి ఒక స్టోరీ చెప్పారు. చిన్నప్పుడు మనం పంచతంత్ర కథలు చెప్పేవాళ్ళం కదా పూర్వ రోజుల్లో. మనం అందులో ఉన్న ఎసెన్స్ పట్టుకోవాలి. అంటే సృష్టిలో నీరు లేకపోతే జీవం లేదు. మరి జీవాలు చాలా ఉన్నాయి కదా! కానీ అందరికీ అర్థమయ్యేది ఏంటండి? బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే చేప. అందుకని మనకి మత్స్యావతారం అని చెప్పారు. అంటే మత్స్యావతారం అంటే మత్స్యం ఒకటే కాదండి. నీటిలో ఉన్న అన్ని జీవరాశుల్లోని ఆ పరమాత్మలోంచిన ఆత్మని నేనే. ఆయన నీటిలో ఉన్న అన్ని జీవుల్లోని భగవంతుడు ఉన్నాడు. నువ్వు నేను అక్కడి నుంచి వచ్చాం. మనందరం కూడా 84 లక్షల జీవరాశులు జన్మలెత్తి మానవుడిగా అవతారం చెందుతామండి. తర్వాత రెండో అవతారం ఏం చెప్పారు? కూర్మ అవతారం అన్నారు. అంటే నీటిలో ఉన్న నేనే, భూమి మీద ఉన్న ప్రతి జీవరాశిలోని నేనున్నాను. జీవం అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి, శక్తి అంటేనే భగవంతుడు. భగవంతుడు అనగానే సినిమాలో ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణుడు, ఒక రాముడు అనగానే వాళ్ళే భగవంతుడు అనుకుంటున్నారండి. ఇట్స్ ఏ బిలీఫ్ సిస్టమ్స్. అలాగే విశ్వంలో ఉన్న ప్రతి అణువులోని భగవంతుడు ఉన్నాడండి. భగవంతుడికి రూపం లేదు. ఉన్నదొకటి. బిందువు నుంచి పుట్టిందండి సృష్టి అంతా కూడా. సృష్టిలో ప్రతి జీవంలోని కూడా శక్తి ఉందండి. ఆ శక్తే పరమాత్మ తత్వం. అదే ఆత్మ. మూడో అవతారం ఏం చెప్పారండి? వరాహ అవతారం. అడవిలో ఉన్న జీవంలో ఉన్న ప్రతి జీవిలో నేనున్నాను చెప్పారు. తర్వాత నారసింహ అవతారం. అంటే మృగంలోని మనుషులోని అంతా నేనే ఉన్నాను. అంతా పరమాత్మ తత్వమే. వామన అవతారం. ప్రతి చిన్నపిల్లలోనే నేనున్నాను. రామావతారం, కృష్ణ అవతారం. ఇప్పుడు కలికి వస్తారన్నారు. తెల్ల గుర్రం మీద వస్తారంటే ప్యూరిటీ కోసం. ఆ తెలుపు అనేది ప్యూరిటీ.
కత్తి పెట్టుకొస్తా అన్నారు. అంటే ఏంటి కత్తి అంటే? అజ్ఞానాన్ని తొలగించి, విజ్ఞానాన్ని కూడా తొలగించి, జ్ఞానంలోకి మారటం. కల్కి అంటే జ్ఞానం. అదే దశావతారాలు. మీలో క్యాటర్‌పిల్లర్ నుంచి బటర్‌ఫ్లై ఎలా అయితే అయిందో, ప్రతి మానవుడు మీ ఇంట్లో ఒక దేవుడిగా మారగలగటం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. మీకు ఈ భగవంతుడు ఈ జన్మిచ్చాడంటే, మన సృష్టిలో 84,00,00,000 జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఈ మానవ జన్మ. మిగతా జన్మల్లో ఆహారం సంపాదించుకుంటాయి, సంసారం చేసి తన జాతిని వృద్ధి చేసుకుంటాయి, పడుకుని నిద్రపోతాయి, చచ్చిపోతాయి. కానీ మానవుడికి అలా కాదు. మానవుడికి భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు. ఇది మంచి, ఇది చెడు అని మీకు తెలియచెప్పేలా ఇచ్చాడు. కానీ నీకున్న ఆలోచనతో, నీకున్న బిలీఫ్ సిస్టంతో నువ్వు నిజమని నమ్ముకుని నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. నువ్వు కష్టాలు తెచ్చుకుంటున్నావు. నువ్వు ప్రేమిస్తే ప్రేమ దొరుకుతుంది, ద్వేషిస్తే ద్వేషం దొరుకుతుంది. యూనివర్స్లో ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అదే ఆలోచిస్తున్నావు. ఏదైతే ఆలోచిస్తున్నావో అదే మాట్లాడుతున్నావు. ఏదైతే మాట్లాడుతున్నావో అదే యూనివర్స్కి వెళ్ళిపోతుంది. అదే యూనివర్స్ నుంచి వెనక్కి వస్తుంది. అందుకని భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పారండి? యద్భావం తద్భవతి. అంతా నీకే ఇచ్చేశాడు. ఏం కావాలో నీకే ఇచ్చేశాడు. కానీ నువ్వు నీ విజ్ఞానంతో, నీ ఆలోచనలతో నువ్వు అది నిజమని నమ్ముతున్నావు. నీ ఆలోచనలే నిజం అనుకుంటున్నావు. నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా అవుతున్నాడు, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అవుతున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, గత జన్మలో నువ్వు చేసిన పాపం వల్ల ఏదన్నా నీ జీవితంలోకి వచ్చిందంటే అది నువ్వు గత జన్మలో ఎవరినో వేడిపించావు. ఆటోమేటికల్లీ ఈ జన్మలో నీకు అది బ్యాలెన్సింగ్ అయిపోతుంది. సృష్టి అంతా బ్యాలెన్స్ అవ్వాల్సిందే. శంబాలా 360 సొల్యూషన్స్ అంటే బ్యాలెన్స్. ఇన్బ్యాలెన్స్ లేదు. అంటే ఇక్కడ 100కి 100 అయితే పాస్ అన్నాం. 99.99 వస్తే 0. సంబాలా అంటేనే ప్యూర్ లవ్, జాయ్. ప్రతి ఇంట్లోని ఆనందాన్ని పంచాలని, ఆనందాన్ని అందరికీ ఇవ్వాలని ఈ శంబాలా 360 యొక్క మెయిన్ మోటో. దానికి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ ఐడెంటిఫికేషన్ చేసి అందరికీ సొల్యూషన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం ఈ బాడీ అండి. ఈ బాడీ కరెక్షన్ జరగాలి. బాడీ కరెక్షన్ జరిగిందంటే ఈ బాడీ ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుంది, పంచభూతాల్లో. భూమి అంటే మీరు నివసించే ఇల్లు. మరి మీ ఇల్లు ప్యూరిటీగా ఉందా? ఒక దేవాలయంలో ఉందా? మీకు మీరు ప్రశ్నించుకోండి. పంచభూతాలు ఏమున్నాయి మనకి బాడీకి సంబంధించిన వరకు? భూమి నుంచి మనం శక్తి తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు భూమితో కనెక్ట్ అయి ఉంటున్నారా? కింద జీవిస్తున్నారా? నడుస్తున్నారా? దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? లేదే. ప్రతి ఇంట్లోని కూడా ఎనర్జీస్ లేవు. భూమిలో శక్తి లేదు. శక్తిని ఎవరు పాడు చేశారు? మనకున్న బిలీఫ్ సిస్టమ్స్. వంద మంది ఇంట్లో 95 మంది ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఉందండి. భూమిని నాశనం చేసేస్తున్నాం. భూమిని తవ్వేస్తున్నాం. అందులో మినరల్స్ అన్నీ తీసేస్తున్నాం.
గ్యాస్ని తీసేస్తున్నాం, పెట్రోల్ తీసేస్తున్నాం. దాంతోపాటు జియోపతిక్ స్ట్రెస్ ఎన్ని రకాలుగా వస్తుందో తెలుసండి? పాత రోజుల్లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే భూమి పరీక్ష చేసేవారు. ఒక మనిషి బతుకుంటే పాజిటివ్ ఎనర్జీ, చచ్చిపోతే నెగిటివ్ ఎనర్జీ. చచ్చిపోతే అది బాడీని ఏం చేయాలండి? దహన సంస్కారాలు చేయాలండి. దహన సంస్కారాలు. ఈ వర్డ్ చూడండి ఎంత గొప్పదో. ఈ బాడీ పంచభూతాల నుంచి వచ్చింది. అందుకని ఇది పంచభూతాల్లో కలిసిపోవాలి. అంటే కొంతమంది శాస్త్రంలో ఉన్నది ఏంటంటే దహనం చేస్తే అక్కడ ఏమీ శేషం ఉండదు. శేషం లేకుండా చేసేదే దహనం. కాలిస్తే శరీరం అంతా బూడిదైపోతుంది. ఎముకలు పళ్ళు మిగిలిపోతే అవన్నీ కూడా తీసుకెళ్ళి వాటర్లో ప్రక్షాళన చేస్తే అక్కడ అవశేషాలు ఉండవు. సంస్కారాలంటే శరీరానికి చేసేది దహనము, ఆత్మకు చేసేది సంస్కారము. ఎప్పుడైతే మీరు సంస్కారాలు చేశారో, మీ ఆత్మను గుర్తించుకున్నారో, ఈ ఆత్మ ఇంకో జన్మని ఎత్తుతుంది, లేకపోతే విశ్వంలోనే పరమాత్మలోనే కలిసిపోవాలండి. కానీ కొంతమంది చేసిన బిలీఫ్ సిస్టమ్స్, నమ్మకాలు, బుక్లో చదివి అది నిజం అనుకుని ఈ శరీరాన్ని భూమిలో కప్పెట్టేస్తున్నారు అజ్ఞానంతో. విజ్ఞానం ఏం చెప్పింది? భూమిలో కనుక కప్పెట్టేస్తే శరీరం అంతా భూమిలో కలిసిపోతుంది. కానీ ఎముకలు పళ్ళు భూమిలోనే ఉండిపోతున్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది? దాని యొక్క ఎనర్జీస్ ఏదవుతున్నాయో ఆ భూమి నుంచి పైకి వస్తుంది. దాని యొక్క సోల్ ఏదైతే ఉందో ఇంకో జన్మెత్తదు, భగవంతుడిని కలవదు, ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అది అజ్ఞానంతో చేసింది. అది బుక్ రాశాడు ఒక ఆయన, అది నమ్మారు, అది మీరు నిజం అనుకుంటున్నారు, అదే చేస్తారు. ఇట్స్ బిలీఫ్ సిస్టమ్స్. నిజమేంటి అంటే సైన్స్ కూడా కొంతవరకు ప్రూవ్ చేస్తుంది. మరి అంతమంది భూమిలో పాతం వల్ల ఇంతకుముందు అంటే భూమి ఎంత ఉండాలో అంతే ఉంది, జనాలు తక్కువ ఉండేవారు, జనం పెరిగిపోయారు, విస్తరిస్తున్నది, సిటీలు విస్తరిస్తున్నాయి. ఊరి చివర శ్మశానాలే పెద్ద పెద్ద ఆఫీసులు, ఇల్లుల కింద మారిపోయినాయి. అక్కడ మీరు ఎంతో ఇంద్రభవన్లో ఇల్లు కట్టుకుంటున్నారు, అంతా బాగుందనుకుంటున్నారు, వాస్తు బాగుందనుకుంటున్నారు, కానీ భూమిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎవరికని తెలుసా? చాలామంది భూమిలో జియోపతిక్ స్ట్రెస్ గురించి సొల్యూషన్ చేస్తూనే రాడ్లు పెడుతున్నారు. కాపర్ రాడ్లు పెడితే జియోపతిక్ స్ట్రెస్ పోతుందా? విజ్ఞానంతో కాదు, జ్ఞానంతో వెళ్ళండి. శంబాలా 360 సొల్యూషన్స్ తీసుకోండి, పర్మనెంట్ సొల్యూషన్. ఒకసారి భూమిని కనుక మీరు ప్యూరిటీ చేసుకుంటే భూమి ఉన్నంతకాలం ఈ శక్తి మొత్తం వస్తుందండి. కంప్లీట్ ఉండాలండి. కంప్లీట్ 360 అంటే కంప్లీట్. అందరూ వాస్తు అంటున్నారు. వాస్తు అంటే ఏ వాస్తు అనుకుంటున్నారు మీరు? భూమి పైన వాస్తు ఒకటేనా? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అని ఒక ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన ఇంకోలా చెప్తున్నాడు, ఇంకొక ఆయన ఇంకోలా చెప్తున్నాడు. ఇందుకే కన్ఫ్యూజన్స్. అదంతా ఏంటండి? విజ్ఞానంతో నువ్వు చదువుకుంది ఏదైతే ఉన్నావో అదే నిజం అనుకుంటాం వల్ల ఇంకా ఉంది. జ్ఞానంలోకి వెళ్తే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, ప్యూరిటీలోనే మొత్తం వస్తుంది. మూడోదండి, 100% 90 degreesలోని ఇల్లు ఉంటుందా? విదిక్కులు ఉంటాయండి, అది కూడా ఎనర్జీసే. అంటే కంప్లీట్గా ఒక భూమిలో వాస్తు చూడాలంటే భూమి పైనున్న వాస్తు, భూమి లోపలున్న వాస్తు, విదిక్కుల వాస్తు, నీ ఇంటికి వేసే కలర్స్ వాస్తు, అన్నీ చూడాలండి మొత్తం కంప్లీట్. ఇవన్నీ కూడా ఈ శంబాలా 360 సొల్యూషన్స్ బ్యాలెన్సింగ్ చేసేస్తుంది. ఇట్స్ ఎ బ్యాలెన్సింగ్. ఎప్పుడైతే నీకున్న స్థానం మారిందో, స్థానంలో ఎనర్జీ వచ్చిందో, నీ ఆలోచనలు మారిపోతాయండి. నువ్వు గుడికి వెళ్ళగానే నీ ఆలోచనలు చాలా పవిత్రంగా ఉండి జీరో స్టాటస్లోకి వెళ్ళి నీకు మనశ్శాంతి వచ్చేస్తున్నది. అదే నువ్వు శ్మశానంలోకి వెళ్తే నీకు తలపోటు వచ్చి నీ ఎనర్జీస్ డౌన్ అయిపోతున్నాయి. మరి నువ్వు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో
అదే ఇంద్రభవనం అనుకుని నువ్వు ఉండటం వల్ల, నువ్వు శ్మశానంలో ఉండటం వల్ల కింద ఏముందో ఎవరికైనా తెలుసా? దానికి సొల్యూషన్ బయట ఉందా? ప్రాబ్లం ఎక్కడుంది అంటే ఫస్ట్ బాడీని కరెక్ట్ చేసుకోవాలి, మైండ్ కరెక్ట్ చేసుకోవాలి, ఆత్మని కరెక్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎన్ని చెప్తాను, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే ఏ టు జెడ్ 1 to all అన్నీ ఉన్నప్పుడే కదా నీకు తెలిసేది. ఫస్ట్ భూమిని కరెక్ట్ చేసుకో. నువ్వు తాగే వాటర్ ఆర్గనైజింగ్ వాటర్ అంటారు, లేకపోతే ప్యూరిఫైయర్ అంటారు, రకరకాలు వచ్చినాయండి. అవన్నీ కాదు. ఎనర్జరైజ్డ్ వాటర్ అవ్వాలి, క్రిస్టల్ వాటర్ అవ్వాలి. అలాంటి వాటర్ కూడా శంబాలా 360లో దొరుకుతుందండి. మీరు మీ ఇంట్లో వాటర్ని కరెక్ట్ చేసుకోవాలి, భూమిని కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత వాటర్ని కరెక్ట్ చేసుకోవాలి, తర్వాత గాలిని కరెక్ట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలి, పొల్యూషన్స్ పెరిగిపోయినాయి. తర్వాత విశ్వాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ పంచభూతాలు ఏదైతే 100% నీకు ఎనర్జీస్ ఇచ్చినాయో, పంచభూతాలతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నావో అప్పుడు శరీరం బ్యాలెన్సింగ్ అవుద్దండి. ఈరోజు శరీరం ఇన్బ్యాలెన్స్ అవుతాయి కారణం ఎవరు తెలుసుకోండి. మనం తీసుకునే ఆహారం. ఆహారం అంటే ఏంటండి? ఆహారమే ఔషధం. కానీ మనం ఆహారం వేరు చేసేసాం, ఔషధం వేరు చేసేసాం. ఎందుకంటే ఆహారాన్ని కూడా కల్తీ చేసేసాం. హైబ్రిడ్ అంటాం సైన్స్ అని విజ్ఞానంతో. దానికి కూడా ప్యూరిటీ కావాలండి. అక్కడ కూడా సంబాలా 360 ప్యూరిటీ చేస్తున్నదండి. అంటే కంప్లీట్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్ని దిక్కులు జరగాలి. ఎక్కడెక్కడ ఎదుర్కోకలు అన్నీ ఒకచోటే ఉన్నాయి. అందుకనే శంబాల ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిందండి. సంబాల అంటేనే ప్యూర్. మీ ఇల్లు ప్యూరిటీ అవ్వాలి, మీ గాలి ప్యూరిటీ అవ్వాలి, మీ వాటర్ ప్యూరిటీ అవ్వాలి, మీరు తీసుకునే ఆహారం ప్యూరిటీ ఉండాలి. అలాగే దాంతోపాటు మనం ఏంటంటే శాస్త్ర విజ్ఞానంతో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పెట్టుకుంటున్నామండి. టీవీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్సు, హై టెన్షన్ వైర్సు, 2G, 3G, 4G, 5G అవి కూడా కావాలి. కానీ దాన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే శక్తి కావాలండి. అది కూడా సంబాల శక్తి ద్వారా అవుతుందండి. రేడియేషన్ను మీ బాడీలోకి వెళ్ళకుండా ఆరా కాదండి, కాన్షియస్నెస్ శంబాల శక్తి మీ బాడీలోకి రావాలి. శంబాల యొక్క అనుగ్రహం మీ లోపలికి ఉండాలి. అప్పుడు ఆ రేడియేషన్ రాకుండా ఉంటుందండి. అప్పుడు మీ శక్తి నిలబడుతుందండి. ఇది టోటల్ చాలా అంతరంగంతో వచ్చిన చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఇది ఆత్మ నుంచి వచ్చిందండి. ట్రూత్, నిజం. ఆలోచించుకోండి. ఒకటి నిజం ఎంతో సైన్స్ని కూడా తోడు చేసుకోండి. ఐఎమ్ ఏ డాక్టర్, మెడికల్గా చెప్తాను. ఐఎమ్ ఏ సైంటిస్ట్, సైంటిఫిక్గా చెప్తున్నాను. స్పిరిచువల్గా అంటే నేను శంబాల వెళ్ళగలిగొచ్చాను కాబట్టి నేను స్పిరిచువల్గా చెప్తున్నాను. నేను ఎక్కడ ఏ బుక్ చదవలేదండి, ఏ గ్రంథం చదవలేదు. నేను ప్రతిదీ లోపలికి వెళ్ళి శోధించి ఆత్మజ్ఞానం ద్వారా మాట్లాడుతున్నాను అంతే. నాకు అమ్మవారిని పట్టుకున్నాను. అమ్మవారే అల్టిమేట్ హై ఎనర్జీ ఇన్ ద వరల్డ్. అమ్మకంటే గొప్పదేం లేదు ప్రపంచంలో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చారు. అక్కడికి వెళ్ళాలి మళ్ళీ. మనందరం కూడా 84 లక్షల కోట్ల జన్మలెత్తి మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తి జ్ఞానాన్ని తెలుసుకుని నువ్వు ఒక భగవంతుడై నువ్వు వెలుగు ఉంటూ అందరి జీవితాల్లోని వెలుగు నింపి అప్పుడు అమ్మవారు ఆవిడలో కలిపేసుకుంటుందండి. ఇదే ఫుల్ఫిల్మెంట్, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్. మరి పంచభూతాలు కరెక్ట్గా లేకపోతే నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావు? ఈరోజు ప్రతి ఇంట్లోనే అనారోగ్యమే. కారణం ఎక్కడుంది? ఎందుకు వచ్చింది? జెనెటిక్ కాదు. నువ్వు ఉన్న ఇల్లుని ప్యూరిటీ చేసుకో, వాటర్ని ప్యూరిటీ చేసుకో, ఎయిర్ని ప్యూరిటీ చేసుకో. అప్పుడు నీ ఆలోచనలు మారుతాయి. దానికి కనెక్షన్ ఉందండి. అంటే శరీరానికి, మైండ్కి, ఆత్మకి 3 కనెక్షన్ ఉంది. ఈ మూడిట్ల గురించి ఇప్పటివరకు ఎవరు లోతుగా నిజం తెలియాలి ఎప్పుడు కూడా.
నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచనలు రావడం గల కారణం ఎవరు? ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మరి అన్నిటికీ మనం ప్యూరిటీ చేసుకోవాలా లేదా? అందుకని శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. సంబాల వెళ్ళాలంటే దేహశుద్ధి. చాలా వీడియోలో చెప్పాను నేను. దేహశుద్ధి అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అన్నీ కలిసి ఒకదానికి కూడా సంబంధం ఉంటుందండి. మనం విడిపోయాం కదా, ఇంట్లోనే భార్యాభర్తలకి కలిసి ఉండట్లేదు కదా, పిల్లలతో కలిసి ఉండట్లేదు కదా, తల్లిదండ్రులు ప్రేమించట్లేదు కదా, తల్లిదండ్రులు పోయారన్నారు. పోతం ఏంటండి? ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. ఆత్మబంధువులు అందరం కలవండి. కలిస్తేనే శక్తి, విడిపోతే ఏమీ లేదు. ఈ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి. ఇది మీది, నాది కాదు. శంబాలా 360 సొల్యూషన్స్. ఈ జ్ఞానాన్ని మీ అందరికీ ఇద్దామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ శంబాలా తీసుకెళ్తామంటే మిమ్మల్ని ప్యూరిటీ చేద్దాం కోసమని, మీ లైఫ్ పర్పస్ మీరు తెలుసుకోవడం కోసమే. మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు బతుకుతున్నారు, మీ పర్పస్ ఏంటి ఈ భూమి మీదకి వచ్చినందుకు? ఎందుకు పుట్టామంటే గత జన్మ కర్మ అనుభవించడం కోసం పుట్టాం. ఎందుకు బతుకుతున్నామంటే కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి. పర్పస్ ఏంటి అంటే ఇంకో జన్మ లేకుండా విజ్ఞానంలోంచి అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వెళ్ళి తర్వాత జ్ఞానం ద్వారా నువ్వే ఇది ఆఖరి జన్మ చేసుకుని నువ్వు ఒక భగవంతుడిగా మారి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి నువ్వు జ్యోతివయ్యి అందరి జీవితాల్లో నీ జ్యోతిని ప్రసాదిస్తే శంబాలా తల్లిని ఆయనలో కలిపేసుకుంటాం. ఇంకో జన్మ లేకుండా అవుతుంది. శాశ్వతానందం ఉంటుంది. సంతోషం కాదు. సంతోషం కోసమే జనం పిచ్చెక్కిపోతున్నారు. సంతోషం కంటే ఇంకా బియాండ్ మనశ్శాంతి. గుడికి వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం? మనశ్శాంతి కోసం. దానికంటే బియాండ్. తిరుపతి వెళ్తున్నారండి, లక్షల మంది వెళ్తున్నారు. ఎందుకోసం వెళ్తున్నారు? మనశ్శాంతి కోసం. అంటే నీ ఆలోచన నియంత్రించడం కోసం, నీ ఆలోచన జీరో రావడం కోసం. ఎప్పుడైతే నీ ఆలోచన జీరో అయినవో అప్పుడు నువ్వు ఆత్మలోకి వెళ్ళగలుగుతావు, విజ్ఞానం నుంచి అజ్ఞానంలోకి వెళ్ళగలుగుతావు. కానీ అక్కడ కూడా మీరు ఆ దేవుణ్ణి బయటే ఉన్నారనుకుంటున్నారు. ఇక్కడ అర్థం పరమార్థం గ్రహించాలండి. నీ ఇంట్లో, మీ ఊళ్ళో ఒక గుడి కట్టించారు. ఎవరు? నీలాంటి నాలాంటి ఒక మానవుడు. ఒక శివాలయము, ఒక రామాలయము, ఒక చర్చో, ఒక మసీదు. మరి నువ్వు సృష్టించిన దానికి అంత శక్తి వచ్చి అంతమంది వెళ్ళి ఆ రిచువల్స్ చేస్తున్నప్పుడు భగవంతుడు సృష్టించిన నీకు ఎంత శక్తి ఉంది? ఆయన అంశం నుంచి వచ్చిందానివే కదా నువ్వు. ఆయన కూడా వెలిశాడు. నేను ఇలా వెలిస్తే ఇంతమంది వస్తున్నారు నా దగ్గరికి, నేను ఒక దేవుడు అయ్యాను, దేవుడి దగ్గరికి అంతమంది వస్తున్నారు. నువ్వు కూడా దేవుడు అవుతే జ్ఞానంతో ఆ వెలుగు అందరి హృదయాలు నింపితే కొన్ని కోట్ల మంది నువ్వు దేవుడిగా మారుతావు. కొన్ని కోట్ల మంది హృదయాల్లో నీకు స్థానం దొరుకుతుంది. అది ప్రేమతత్వం అంటే. ప్రేమతత్వం అంటే ఇవ్వటం, తీసుకుంటాం కాదండి. ఇవ్వాలి, ఎంత ఇస్తే అంత వస్తుంది. కానీ మనకు భయం. అన్నీ కూడా ఇవ్వాలి. నువ్వు ఎంత నిస్వార్థంగా ఎంత అవుతే సమర్పించుకున్నావో, విశ్వాన్ని సరెండర్ అయిపోయావో, విశ్వం అంతకంటే 100 రెట్లు నీకు ఇష్టం జరుగుతుందండి. అది ఇవ్వకుండా మార్చేది నీ ఆలోచనలు, నీ కర్మలు. నువ్వన్నీ లో ఫ్రీక్వెన్సీలో ఎందుకుంటున్నావు? భయం, బాధ, దుఃఖం, కష్టం ఇవన్నీ నీకు ఎందుకు వచ్చినాయి అంటే పంచభూతాల్లో నువ్వు ఫస్ట్ పంచభూతాలు ఇరుక్కున్నావు. నీకున్న భూమి, నీకున్న ఇల్లు శ్మశానంలో బతుకుతున్నావు నువ్వు. అది కరెక్ట్ చేసుకో. మంచి వాటర్ తీసుకో, ప్యూరిటీ వాటర్. దాంతోపాటు మంచి గాలి తీసుకో, మంచి ఆహారం తిను. మరి తిరుపతిలో ప్రసాదం తింటే అంత టేస్ట్ ఎందుకు ఉంటుందండి? కాన్షియస్నెస్, విశ్వశక్తి. ఈ శంబాలా శక్తి మీకు ఇస్తే మీ ఇంట్లో ప్రతి ఆహారం కూడా ఔషధం అయిపోతుందండి, ప్యూరిటీ అవుతుందండి.
ప్యూరిటీ ఉంటే ప్రాబ్లం లేదు, ప్యూరిటీ లేకపోతేనే నెగిటివ్. అందుకని ఇక్కడికి వస్తానండి నెక్స్ట్. ఇప్పుడు మీరు బాడీ గురించి తెలుసుకున్నారు, ఇక మైండ్ గురించి చెప్తాను చూడండి. అంతా ఇక్కడ పెట్టేశాడు మైండ్లో మొత్తం. బాడీకి 5 సెన్సెస్ని కరెక్ట్ చేశాడు. భగవంతుడు ఎంత తెలివిగా చేశాడో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఆలోచనలు, నువ్వు ఏదో చదువుకుంటావు, ఈ చదువుకున్న తర్వాత ఈ ఆలోచనని నీకు ఏదైతే వచ్చిందో నీ బిలీఫ్ సిస్టమ్స్ అది నిజమని నమ్ముతున్నావు. నువ్వు బుక్ చదివితే ఆ బుక్లో ఉన్న ఏదైతే ఈ విజ్ఞానం ఏదవుతుందో అది ఎండ్ అనుకుంటున్నావు, నువ్వు అదే నిజం అనుకుంటున్నావు. నిజం కాదది. విజ్ఞానం నిజం కాదు, జ్ఞానం నిజం. అందుకే ఇక్కడ వరకు ఇచ్చాడు విజ్ఞానం, కానీ ఆత్మలో జ్ఞానం ఇచ్చాడు. ఇక్కడ ఆలోచన పెట్టాడు. ఇక్కడ సంతోషం క్షణిక పెడితే మనశ్శాంతి కొంచెం ఎక్కువ చెప్పించాడు. దీని గురించి కూడా మనశ్శాంతి కోసం ఆ తిరుపతను, లేకపోతే మక్కాను, జెరూసలమను, రకరకాల వాళ్ళ మనోభావాల ప్రకారం అక్కడికి వెళ్ళి ఆ విజ్ఞానంతో అదే 100% నిజం అనుకుని అక్కడ ఆగిపోతున్నారు. ఇక్కడ ఏం పెట్టాడు? ఆలోచన పెట్టాడు. ఈ ఆలోచనలే కర్మలు, అయ్యే గ్రహాలు, అయ్యే మిమ్మల్ని నడిపిస్తున్నాయి అందరినీ. ఈ రోజున ప్రపంచంలో 850 కోట్ల మంది ఎవరు ఆనందంగా లేరు. ఎందుకంటే ఈ ఆలోచనతో నువ్వు ఆనందంలోకి వెళ్ళట్లేదు. ఓన్లీ సంతోషంతోనే, మనశ్శాంతితోనే 100% అనుకుంటున్నారు అందరూ. నీ ఆలోచన నిజం అనుకుంటున్నావు నువ్వు, అదే నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది యూనివర్స్కి వెళ్ళిపోతున్నది, అది అనిపిస్తుంది. నీ ఆలోచన వస్తాక రీజన్ ఏంటి? ఇక్కడ నువ్వు గత జన్మలో చేసిన పాపం. నువ్వు ఇక్కడ ఏమైతే చేస్తున్నావో ప్రతి ఇన్ఫర్మేషను విశ్వంలో 18 సాక్షిభూతాల్లో రిజిస్టర్ అయిపోతున్నాయి అన్నీ కూడా. నువ్వు ఎవరు చూడలేదు అనుకుంటున్నావు, ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నావు, కానీ విశ్వం ప్రతి క్షణం 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ నీ ఆలోచనల్ని గమనిస్తున్నది, నీ మాటల్ని గమనిస్తున్నది, రిజిస్టర్ చేసేసుకుంటుంది. నువ్వు నీ ఆలోచనతో ఎవరైనా ఒక మోసం చేయొచ్చు, కష్టపెట్టచ్చు, బాధ పెట్టచ్చు, తిట్టచ్చు, ఇవన్నీ నీ రిజిస్ట్రేషన్ అయిపోతాయండి. అవన్నీ కూడా స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయిపోయిన తర్వాత నువ్వు మరణించిన తర్వాత విశ్వంలోకి వెళ్ళిన తర్వాత ఆ విశ్వంలో నీకు అవన్నీ స్టోర్ అయిపోతాయి. సిమ్ వేసుకున్నట్టు అన్నమాట. నీ సెల్ ఫోన్ ఇది, నీ సెల్ ఫోన్లో సిమ్ వేయగానే ఏమవుతుందండి, అవన్నీ అందులోకి వచ్చేస్తాయి. అప్పుడు నెక్స్ట్ నీకు మాతృగర్భంలో ఇంకో జన్మ వస్తుంది. నువ్వు గత జన్మలో ఎవరైతే నువ్వు భార్యని బాధ పెడితే నెక్స్ట్ జన్మలో ఆయన భర్తగా భారీ నిన్ను బాధ పెడతాడు. నువ్వు ఎవరైనా డబ్బులు దొబ్బేస్తే నెక్స్ట్ జన్మలో ఆడొచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. కానీ నువ్వేమంటావు? నేను ఏ పాపం చేయలేదే, నేను ఏ కష్టం చేయలేదే, నాకెంత కష్టం జరిగింది, నేను ఎంత పుణ్యం చేస్తాను కదా, ఈ జన్మలో పుణ్యం చేసావు, కానీ గత జన్మ పాపం నీ దగ్గర బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఈ డబ్బులు నీయే నాయా? విశ్వమాత ఇచ్చింది, నువ్వు ఆ కడుపున ఎందుకు పుట్టాలి? ఆ కోటీశ్వరుడు కడుపున, ఆ పూరి గుడిసెలో నువ్వు ఎందుకు పుట్టాలి? ఇదంతా నువ్వు ఈ జన్మలో గత జన్మలో చేసుకున్న యొక్క పాపాన్ని ఈ జన్మలో నీకు సినిమా చూపిస్తుంది. అప్పుడు తెలియకుండా పోవచ్చు. ఈ జన్మలో ఈ శంబరా 360 ద్వారా నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించుకొని, నువ్వు తెలుసుకుని, నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తావో అయిపోయింది, ఇక్కడి నుంచన్నా నాలో మార్పు వస్తుంది, నేను ప్యూరిటీగా ఉంటాను, నేను మంచిగా ఉంటాను, నేను విశ్వానికి సరెండర్ అయిపోతాను అని పశ్చాత్తాపం అవుతే నీ కర్మ బ్యాలెన్స్ అవుతుందండి. అంటే నీ ఆలోచనను నువ్వు నియంత్రించుకునే అవకాశం దొరుకుతుందండి. మరి కొంతమంది సైంటిస్టులుగా గొప్ప మేధావులు అవుతున్నారు. కొంతమంది ఆలోచనతో ఐసీసీ మిలిటరీ అందరిని చంపేస్తున్నారు. ఎందువల్ల అంటే గత జన్మలో చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదంటారు. నిజమే, కర్మ వదిలిపెట్టదు, కానీ కర్మ అనుభవించకల్లా. ఎప్పుడు జ్ఞానం ఉంటే, అజ్ఞానం ఉన్నా విజ్ఞానం ఉన్నా కర్మ అనుభవించవలసిందే.
అందరూ ఏం చెప్పారు నిజం, చెప్పిందంతా నిజమే. ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో చెప్పిందో అంతా నిజం. కానీ అప్డేట్ అవ్వాలి. ఆ కాలానికి అది. ఆ కాలంలో భూమి బాగుండేది, వాటర్ స్వచ్ఛతగా ఉండేది, గాలి స్వచ్ఛతగా ఉండేది, ఈ రేడియేషన్ లేదు, ఈ కష్టాలు లేవు, అన్ని కష్టాలు అందరూ కలిసి ఉండేవారు, కుటుంబ వ్యవస్థ ఉండేది, ప్రేమానురాగాలతో ఉండేవారు, అందరూ ఒక మాట మీద ఉండేవారు, అమ్మమ్మ చిట్కాలు చెప్పేది, పిల్లల్ని ఆలించేది, పిల్లలకి పంచతంత్ర కథలు చెప్పేవారు. మరి ఇప్పుడు ఎవరున్నారండి? విడిపోయారు కదా, విడిపోతే నిజం అనుకుంటున్నారు కదా, మీరు సంతోషం అనుకుంటున్నారు కదా, మనశ్శాంతి ఉందా, ఆనందం ఉందా? ప్రశ్నించుకోండి. కలిస్తేనే ఆనందం, విడిపోతే దుఃఖం. మనుషులు మనం ప్రేమించకపోతే ఎలాగండి? అందరూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. డబ్బు సంపాదించడం అంటే ఏంటి? ఎవరి కోసం? నా ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ అంటే ఎవరు? నేను, నా భార్య, నా పిల్లలు, కొంచెం మంది నా తల్లిదండ్రులు, కొంతమంది మా అత్తమామలు. అక్కడితో ఆగిపోకూడదండి. మనందరం కూడా రక్త సంబంధికులు కాదు, ఆత్మ బంధువులం. రక్త సంబంధికం ఈ జన్మదే. మనందరం కూడా 84 లక్షల కోట్ల జీవరాశులు కూడా ఆత్మ బంధువులం. అందరి ఆత్మ ఒకటే. అందుకని మీరు విశ్వం కోసం ఆలోచించండి. విశ్వం నా ఫ్యామిలీ అనుకోండి. నేను, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం, నా ప్రపంచం, అందరూ కలవండి. ఇంట్లో కలవండి, అందరినీ కలుపుకోండి, ఆత్మ సంబంధాలు ఏర్పరచుకోండి. ఊరు కలవండి, రాష్ట్రాలు కలవండి, దేశాలు కలవండి, ప్రపంచం అంతా కలిసి ఉండండి. విడిపోయాం. కొంతమంది చెప్పిన స్వార్థంతో వాళ్ళ అవసరాల కోసం విడిపోతం జరుగుతుందండి. విచ్ఛిన్నం చేస్తున్నారు ఫ్యామిలీలో. మధ్యలోకి వచ్చి చెప్తారు. దానికి కారణం మనం అలాంటి ఇంట్లో ఉండటం వల్ల, మనకి జ్ఞానం లేకపోవటం వల్ల. దీపం ఏదైతే ఉందో, ఒక జ్యోతి ఏదైతే ఉందో, ఆ జ్యోతిలో నెయ్యి వేస్తే, కాంతినిస్తే లైఫ్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. అందులో పెట్రోల్ వేస్తే దహించేస్తుంది. నెగిటివ్కి చాలా పవర్ ఎక్కువ, చాలా తొందరగా దహించేస్తుందండి. కానీ పాజిటివ్ స్లోగా ఎప్పుడు అదే వెలుగిస్తూనే ఉంటుందండి. మీ లోపల ఉన్న జ్యోతిని వెలిగించుకోండి. అందరి జీవితాలను మార్పు తీసుకురండి. నిజం అంటే నమ్మండి, అనుభవించండి, ఆనందాన్ని అనుభవించండి, ఎక్స్పీరియన్స్ పొందండి. ఆనందం నిజం. నిజం నమ్మాలని, నిజంలోకి మీరు వెళ్ళాలంటే మీరు ప్యూరిటీ అవ్వాలి. బాడీలో ప్యూరిటీ కావాలి, పంచభూతాల నుంచి. తర్వాత మైండ్లో ప్యూరిటీ కావాలి. మైండ్లో ప్యూరిటీ ఎలా వస్తుంది? ఆలోచనలు నియంత్రించాలి. ఆలోచనలు నియంత్రించాలంటే నవగ్రహాలకున్న కనెక్షన్ తెలియాలి మనకి. ఈ 9 నవగ్రహాలు ఇక్కడే ఉంటాయండి. మన తలరాత బాలేదంటారు. ఇది బుధుడు, ఇది శుక్రుడు, ఇది చంద్రుడు, ఇది కుజుడు, ఇది రాహువు, ఇది శని, ఇది కేతువు, ఇది గురువు, ఇది సూర్యుడు. ఇదే నవగ్రహాల్లో చూడండి. మీరు దేవాలయానికి వెళ్ళి చూడండి. దేవాలయంలో కాదమ్మా, నీ లోపల ఉంది, నీ బ్రెయిన్లో ఉంది. అయ్యే ఆలోచనలు, అయ్యే కర్మలు, అదే నీ జీవితం. నీ ఆలోచనలని నిజాలు కాదు. చూడండి, కొంతమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. కారణం ఏంటి? క్లాక్ వైజ్లో తిరిగితే పాజిటివ్గా ఆలోచిస్తారు. నెగిటివ్గా, యాంటీ క్లాక్ అంటే నెగిటివ్, క్లాక్ వైజ్ అంటే పాజిటివ్. సూర్యుడు శుభగ్రహం, చంద్రుడు శుభగ్రహం, బుధుడు శుభగ్రహం, గురువు శుభగ్రహం క్లాక్ వైజ్లో తిరుగుతాయండి. యాంటీ క్లాక్ కుజుడు, యాంటీ క్లాక్ సాటర్న్, యాంటీ క్లాక్ రాహువు, కేతువు యాంటీ క్లాక్. వీటిని బ్యాలెన్సింగ్ చేసేదే శుక్రుడు. శుక్రుడు అంటే కుటుంబ వ్యవస్థ, ఫ్యామిలీ, పిల్లలు. ఇటు పాజిటివ్ కన్నా బ్యాలెన్సింగ్ అవ్వాలి, నెగిటివ్ కన్నా బ్యాలెన్స్ అవ్వాలి. అందుకోసం ఆస్ట్రాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. కానీ ఆస్ట్రాలజీని కూడా మొక్కలైపోయిందండి. ఇక్కడ మేము పుట్టిన తేదీ, మాకు టైం ఏం అక్కల్లా. అందరికీ పుట్టిన తేదీ కావాలంటారు, టైం కావాలంటారు. పుడతాం అంటే ఏంటండి? ఎప్పుడు? శీర్షోదేవత పుడతామా?
పేగుబందు కట్టబోతుంటే పుడతామా, పంచభూతాల ఆహ్వానాన్ని పుడతామా, జ్ఞానేంద్రులు కర్మేంద్రులు పుట్టమా? ఇవన్నీ ఆ కాలం నాటివి. ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కదా. పాత రోజుల్లో ఉత్తరాలు వేసుకునేవారు. ఉత్తరాలతో ఇంకా ఉన్నాము మనం. సెల్ ఫోన్ రాలా, స్మార్ట్ ఫోన్ రాలా, నిమిషంలో ప్రపంచం అంతా వాట్సాప్లో పంపిస్తే సందేశాలు వెళ్ళిపోతున్నాయి కదా. మరి ఇప్పుడు ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వస్తున్నది? అందరి చేతుల్లోకి వచ్చేస్తుంది కదా. ఇది మాయా, సైన్స్ కాదా? మరి ఎప్పుడు అన్నిటిలోని స్పిరిచువాలిటీలో ఎంతమంది అప్డేట్ అయ్యారు? ఇక్కడ కూడా అప్డేట్ అవ్వండి, మారండి, నిజం తెలుసుకోండి. నిజమంటే అనుభవం, అనుభవమే నిజం. పంచభూతాలతో వచ్చేది సంతోషం లిమిటెడ్. తర్వాత ఆలోచనలో వచ్చేది విజ్ఞానం, అది కూడా లిమిటెడ్. మనశ్శాంతి, అంతకంటే అతీతమైనది ఆత్మ. ఆత్మ అనేది మనం పట్టుకోవాలి. ఆత్మ అంటేనే జ్ఞానం. ఆత్మ నుంచి వచ్చేదే జ్ఞానం. అంటే ఈ నవగ్రహాలను నేను బ్యాలెన్సింగ్ చేయాలి. ఈరోజు ప్రతి ఒక్కరింట్లోని సమస్యలు ఎన్ని రకాలుగా, ఎంత ప్రపంచం అంతా కూడా ఒకసారి కదిలిందండి. నేను ఒక వీడియోకి ఎంత రెస్పాన్స్ వస్తుంది నేను అనుకోవాలా. నా వల్ల కాలేదు. నా ఫోన్ 24 అవర్స్ ఛార్జింగ్లో పెట్టినా రింగ్ అవుతూనే ఉంది. అందరూ సార్ మీ దగ్గరికి వస్తాను కలుస్తానన్నారు. దయచేసి చెప్తున్నానండి, ఎవ్వరూ నా దగ్గరికి అవసరం లేదు. అమ్మ మీ అందరి హృదయాల్లోనే ఉంది. వద్దురు కానీ, ఎప్పుడు వద్దురు కానీ చెప్తాను చూడండి. ఫస్ట్ నా వీడియోస్ అన్నీ చూడండి. శంబాలా 360 సొల్యూషన్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ ఛానల్లో ఏ వీడియోస్ చూసినా అందులో ఉంటుంది. shambhala360.com అనే వెబ్సైట్కి వెళ్ళండి, అందులో అన్నీ ఉంటాయి మొత్తం అంతా. ఇది జ్ఞానం. ఇందులో అజ్ఞానంలోంచి విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్తాక మొత్తం అంతా ఉందండి. కంప్లీట్ 360 degrees ఫుల్ఫిల్మెంట్. ఇంకేం లేదు. ఇంకా శంబాల అనేది అల్టిమేట్. మనం మైండ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. ఆలోచనలు, ఇక్కడే గ్రహాలు ఉన్నాయి, ఇక్కడే కర్మలు ఉన్నాయి. అంటే ఆస్ట్రాలజీ అంటే, ఇక్కడ నేను చెప్పే ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో అది లేటెస్ట్ కాన్షియస్నెస్ లెవెల్లో చెప్పడం జరుగుతుందండి. మీ పుట్టిన తేదీ కానీ, టైం కానీ, మీ ఆరా కానీ ఏమక్కల, ఆరా కూడా అవసరం లేదు. ఇది సోల్ నుంచి చెప్పే కాన్సెప్ట్. శంబాల అనేది ఆత్మ. అంటే మీ సోల్లోనే మీ కర్మలు ఉంటాయి. దాన్ని గ్రహాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కర్మానుసారం గ్రహాల కనెక్షన్ ఉంటుందండి. ఈ గ్రహాలు బట్టి మీ ఆలోచనలు వస్తుంది. మీ ఆలోచనలు బట్టే మీరు మాట్లాడతారు. అంటే మీ ప్రతి ఆలోచనకి శక్తి ఉంది, మీ ప్రతి మాటకి శక్తి ఉంది. దాన్ని మీరు అవగాహన చేసుకుంటే, మీరు మార్చుకోవాలని అనుకుంటే, ఆ జ్ఞానంతో, ఆ దివ్యత్వంతో, దివ్య జ్యోతితో మీరు రీరైట్ చేసుకోవచ్చు. మీ కర్మలన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు. అజ్ఞానంతో విజ్ఞానంతో మీ కర్మ అనుభవించవలసిందే. మరి మీకు ఈ వీడియో కనుక మీకు వచ్చి ఉంటే, మీరు ఇది చూడగలుగుతున్నారంటే, అమ్మవారు మీ ఇంటికి పంపించింది. నీ జ్ఞానంతో నువ్వు మారి నీ కర్మల్ని బ్యాలెన్సింగ్ చేసుకుని, నువ్వే ఇది ఆఖరి జన్మ చేసుకుని, నువ్వు ఒక భగవంతుడిగా మారి, అందరిలోని భగవంతత్వం చూపించి, నువ్వు ఎన్రిచర్గా మారి, నువ్వు భగవంతుడిలో నీ ఆత్మ ఐక్యమైపోవచ్చు, అమ్మవారిలో నీ ఆత్మ ఐక్యమైపోవచ్చు. ఇది నీ ముందుకు వచ్చిందంటే, నేను చెప్పానని, నేను శంబాల వెళ్ళొచ్చానని మీరందరూ నా దగ్గర పరిగెత్తుకుని రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడున్నా, మీ ఇంట్లో కూర్చున్నా నేను మీకు కనెక్ట్ అవుతాను. దేని ద్వారా? ఫోన్ ద్వారా. ఇప్పుడు ఎలా కనెక్ట్ అయ్యండి? ఈ వీడియో ద్వారా కనెక్ట్ అయ్యాం. శంబాలా 360 సొల్యూషన్స్ అనే వెబ్సైట్ ద్వారా కనెక్ట్ అవుతాను. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా మీకు కరెక్షన్స్ అన్నీ జరిగిపోతాయండి.
నేను నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. కుమారస్వామిలాగా ప్రపంచం అంతా తిరగక్కర్లేదు. వినాయకుడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే అతనికి ఆధిపత్యం వచ్చింది. అలాగే అర్జునుడికి ద్రోణాచార్యుడు విలువిద్య దగ్గర నేర్పించాడు. కానీ ఏకలవ్యుడు దూరంగా ఉన్న ఆ హృదయ కనెక్షన్ పెట్టుకున్నాడు కాబట్టి, ఆత్మ కనెక్షన్ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన నెంబర్ 1 అయ్యాడు. నాలో ఎంత శక్తి ఉందో మీలో కూడా సేమ్, ప్రపంచంలో అందరికీ అదే శక్తి ఇచ్చాడు భగవంతుడు. కాకపోతే నేను బ్యాలెన్సింగ్ అయ్యాను జ్ఞానంతో. మీరు ఇంకా ఓన్లీ విజ్ఞానంతో ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు. అందరికి కష్టాలున్నాయి. మీ కష్టాలన్నీ కూడా ఏమి నిమిషంలో మట్టుమాయమైపోతాయి. ఎంత పెద్ద కష్టం వచ్చినా, మీ భార్యాభర్తలు విడిపోతే మీరు నమ్మండి, ఈ వీడియో పంపించండి, మీరు చూస్తారని నమ్మండి, అనుకోండి, కంపల్సరీ వాళ్ళకి కూడా ఈ కనెక్షన్ వస్తుంది. మీ ఇంట్లోకి వచ్చింది అంటే మీ కుటుంబ వ్యవస్థను నిలబెట్టడం కోసం ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది. శంబల 360 మీ ఇంట్లోకి వచ్చింది. మీ అందరినీ కలపడం కోసం వచ్చింది. మీ అందరూ ఒక మాట అవ్వడం కోసం వచ్చింది. మీ ఇంట్లోకి వచ్చిందంటే మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఏమీ లేకుండా మీరు ఆరోగ్యంగా అవ్వడం కోసం మీ ఇంటికి వచ్చింది. అమ్మవారు పిలిచింది మిమ్మల్ని శంబాల రమ్మని. శంబాల రావాలంటే దేహశుద్ధి కావాలి. మీరు ఎంత పెద్ద అనారోగ్య సమస్య వచ్చినా మీ దేహం రిపేర్ చేసుకుంటుంది, మీ ఆత్మ రిపేర్ చేసుకుంటుంది. మీరు ఆత్మతో కనెక్ట్ అయి ఉంటే, మీరు శరీరంలో కాకుండా ఓన్లీ శరీరంలో రుగ్మతలన్నీ మనసు ద్వారా, ఆలోచన ద్వారా, భయం ద్వారా ఉంటే మీ శరీరం స్పందిస్తుంది. మీరు భయపడితే మీ శరీరం భయపడుతుంది. మా శరీరంలో 70% వాటర్ ఉందండి. వాటర్ మీద రీసెర్చ్ చేశారు. మీరు దాన్ని తిడితే అది భయపడిపోయి విచ్ఛిన్నం అయిపోయింది. దాన్ని ప్రేమిస్తే కలిసిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. మీ శరీరాన్ని మీరు పలకరించండి, ప్రేమించండి. మీ ఆత్మ కనెక్ట్ అయ్యి మీ శరీరాన్ని, రుగ్మతలంతా కూడా రీజనరేట్ చేసుకుంటుందండి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ అన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయి. శంబాల శక్తి. జీవితంలో మీకు ఏ అనారోగ్యం ఉండదు. ఇది రావడం గల కారణం మీలో మార్పు కోసం. మీరు చేసిన పూజలు, పుణ్యం, దానం, ధర్మం, పెద్దల బ్లెస్సింగ్స్ వల్ల అమ్మవారు ఇంకా నువ్వు పడిన కష్టం చాలు, నీకు ఏ సమస్య లేదు, నువ్వు మంచి ఆరోగ్యవంతులు చేస్తాం కోసం అమ్మవారు మీ ఇంటికి వచ్చిందండి. జస్ట్ ఇదంతా మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ అన్ని వీడియోలు చూడండి. 100 వీడియోలు ఎవరైతే చూస్తారో వాళ్ళకే ఫుల్ఫిల్మెంట్ వస్తుందండి. 100 వీడియోలు ఉంటే ఎప్పుడూ కూడా ఈ శంబాల 360 సొల్యూషన్ ఛానల్లో మీరు ఒక్క వీడియో చూస్తే ఉపయోగం లేదు. నా దగ్గర రావద్దు దయచేసి. మీరు వస్తే ఫ్యామిలీతో రావాలి. ఎప్పుడైతే వీడియో చూశారో మీరు, మీ వైఫ్, మీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న అందరూ, కుటుంబం అందరూ చూస్తే మీ ఇంట్లో అందరూ బ్యాలెన్స్ అవుతారు. మీలో మార్పు వచ్చి తీరుస్తుంది. అప్పుడు నా దగ్గర రాగలిగితే కనుక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. ఇంకా శంబాల తీసుకెళ్లాలంటే ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తాం కాదు. ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఇది మీరు అర్థం చేసుకుని, ఇందులో నేను ఏవైతే చెప్పానో అన్నీ మీ హృదయంతో, స్పందనతో మీరు ఆహ్వానించి ఈ జ్ఞానాన్ని, ఈ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుని జ్ఞానంలోకి మీరు వెళ్ళమని శంబాల తల్లి మీ ఇంట్లోకి పంపించిందండి. మీరు భయపడొద్దు, చచ్చిపోరు. ఎవరు ఏ డాక్టర్లు చెప్పారంటే డాక్టర్లు నిజంగా నన్ను కూడా అన్నారు, నువ్వు చచ్చిపోతావు అన్నారు. నేను చచ్చిపోలేదే, నేను దాన్ని నమ్మలా. నేను బ్రెయిన్ నమ్మలా, ఆలోచన నమ్మలా, నేను ఆత్మని నమ్మాను. ఆత్మ ధైర్యం, ఆత్మ సంకల్పం ఉంటే ఏది అవ్వదని ప్రపంచంలో. యూనివర్స్ అంతా శక్తిమయం, విచ్ఛిన్నం లేదు. అర్థం చేసుకోండి, ఆలోచించండి. భార్యాభర్తల సంబంధాలు లేవు, అన్నీ ఈ శంబాల శక్తితో కలుపుతుందండి. అప్పుడే మీకు పేరు వస్తుందండి. తర్వాత మీకు ఇందులో జ్ఞానం వస్తుందండి. సరస్వతి మాత. విజ్ఞానం కాదండి, జ్ఞానం అనేది సరస్వతి మాత. విజ్ఞానం సరస్వతి మాత కాదు. విజ్ఞానం అనేది వేరే వాళ్ళు చెబితే వచ్చేది. జ్ఞానం అనేది నువ్వు తెలుసుకుంటే వచ్చేది.
నువ్వు తెలుసుకుంటే సరస్వతి మాత నీ లోపల ఉంది. జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే శరీరం, పార్వతి మాత అమ్మవారు. నువ్వు శరీరం మంచి నీకు అంత శక్తి నీ లోపల ఉంది. ఆవిడ రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడు నీ ఆలోచనలోంచి నువ్వు బయటికి రావాలి. నీ నమ్మకంలోంచి, మూఢనమ్మకంలోంచి నిజం తెలుసుకోవాలి. నీ ఆత్మలోకి నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు నిజంలో ఉండాలి. తర్వాత డబ్బులు. అందరూ ఈ ప్రపంచం అంతా డబ్బుల కోసం పడి తప్పించిపోతున్నారు. డబ్బు సంపాదిస్తాం కష్టమండి. ఇచ్ఛాశక్తి నీ లోపల ఉంది. అది అబెండెన్స్ ఆఫ్ మనీ నీకు ఇస్తుంది అమ్మవారు లక్ష్మీమాత. ఫస్ట్ నువ్వు మారు. లక్ష్మీమాతను గౌరవించు. ఇంట్లో ఆడవాళ్ళని ప్రేమించు. ప్రతి అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటారు. శరీరాన్నా ఆత్మనా? శరీరం కావాలా, ఆత్మ కావాలా? అందరూ సంసారం చేస్తున్నారు శరీరంతోట, బాడీతోట, మైండ్ తోట, ఆత్మతోట. ఆత్మ అంటే స్థిరస్థాయిగా ఉండేదండి, చివరి వరకు ఉండేది. తల్లి ప్రేమ ఆత్మలో ఉంటుంది. భార్య భర్తకి, భర్త భార్యకి, తల్లి తండ్రి పిల్లలు అందరూ ఆత్మ సంబంధికులు. ఆత్మ ఫర్ ఎవర్. శరీరం శాశ్వతం కాదు, మైండ్ శాశ్వతం కాదు, ఆత్మే శాశ్వతం. ఆత్మతో చూడండి, క్షమించండి, ప్రేమించండి. కోపాలు ఎందుకు? కోపం దూరం చేసుకుంటారు. ఎప్పుడైతే క్షమించారో అప్పుడు ప్రేమించబడతారు. ప్రేమనివ్వండి, ప్రేమ దొరుకుతుంది. కోపం ఇస్తే కోపం దొరుకుతుంది. ఫస్ట్ మనలోనే మార్పు రావాలి. మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇన్నాళ్ళు మీరంటే ఆలోచనలతో ఉన్నారు కదా, ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత మనశ్శాంతిగా ఉన్నారు. అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే విన్నారు, ఏదైతే చదివారు, అజ్ఞానంతో విజ్ఞానంతో, అదంతా నిజం కాదు. జ్ఞానం నిజం. తెలుసుకోండి. ఈ గ్రహాలను మార్చుకోండి. ప్రతి ఒక్కరికి ఆస్ట్రాలజీ కరెక్షన్ జరుగుతుంది శంబాల మాత్రంతో. శంబాల శక్తి మీ లోపల ప్రవేశిస్తుంది. మిమ్మల్ని విశ్వంతో కనెక్ట్ చేస్తుంది. సెల్ ఫోన్లో సిమ్ ఎలా అయితే వేసుకుంటారో, మీ ఆస్ట్రో కరెక్షన్ ఇక్కడ ఎప్పుడైతే జరిగిందో మీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుందండి. విశ్వం మీకు ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతుందండి, మీకున్న కష్టాలన్నీ పోతాయి ఆటోమేటికల్లీ. ఎంత పెద్ద కష్టమైనా ఆటోమేటికల్లీ మీ ఆత్మ రిపేర్ చేసుకుంటుందండి. ఈ ఆలోచన ఉన్నంత వరకు ఆత్మ కనెక్ట్ అవ్వదు. ఆలోచన నియంత్రించాలంటే నార్మల్గా అవ్వదు. అందుకని శంబాల శక్తితో మీ అందరికీ కూడా ఆస్ట్రో కరెక్షన్ జరుగుతుంది. అది కూడా ఆత్మతో పరీక్ష చేసి, అదే ఆస్ట్రాలజీ. ఇదే మెయిన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కళ్ళ కష్టాలు ఉంటాయి రీజన్. దానికి మీరు మీ ఇంట్లోంచే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నన్ను డైరెక్ట్ కలవాల్సిన అవసరం లేదు. మీరు ఫోటో పంపిస్తే మొత్తం ప్రజెంట్ ఇప్పుడు మీకు లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో 100కి 100% నేను చెప్తా. నేను చెప్పకతం కాదు, మిమ్మల్ని కూడా చెప్పేలా తయారు చేస్తా. ఆ జ్ఞానం అందరిలోనే ఉంది. అది ఎలా కనెక్ట్ చేయాలో నేను తెలుసుకోగలిగాను. మిమ్మల్ని అందరికీ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంతమందికి 1,00,000 మంది వస్తే నేను ఎంతమంది చూడగలుగుతున్నానండి? నా వల్ల అవుతుందా? నాలాంటి వాళ్ళు తయారు చేయాలని ఇన్రిచర్స్, జ్ఞానజ్యోతులు తయారవ్వాలండి. మీలో ఉన్న పవర్ని బయట తీయాలండి. అంత మీ శక్తి అంతా మీ లోపల ఉంది, కానీ ఇప్పటివరకు అంతే క్లోజ్ అయిపోయి ఉంది. ఈ క్లోజ్ అయిందని ఓపెన్ చేయాలంటే అవి ఏది కావాలి? ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరు? శంబాల శక్తి. శంబాల 360 సొల్యూషన్స్. ఆటోమేటిక్గా మీకు వే ఏర్పడిపోతుంది. అడవిలో ఉన్న వాళ్ళకి ఒక రూట్, ఒక మార్గం. ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తే మీలో ఉన్న జ్యోతి పెరుగుతుందండి. నేను మొత్తం క్లియర్ చేస్తున్నాను. శంబాల 360 ఒకటి కాదు. ఫుడ్ కరెక్షన్ అవుతుంది, వాటర్, ఎయిర్, ఎర్త్ జీవపతి స్ట్రెస్ ఉండదు. విశ్వంతో కనెక్ట్ చేస్తానండి.
తర్వాత భూమి కర్షణ అయిపోతుంది. మీ ఆలోచనలు నియంత్రిస్తానికి ఆస్ట్రోకర్షణ వస్తుందండి. అన్ని నవగ్రహాలు బ్యాలెన్స్ అవుతాయండి. ఎప్పుడైతే బ్యాలెన్స్ అయినాయో కర్మలు బ్యాలెన్స్ అవుతాయండి. మీరు లో ఫ్రీక్వెన్సీ నుంచి మీరు హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. చూడండి, సాలిడ్ ఇస్ ఏ మ్యాటర్. సాలిడ్ని ప్రాసెసింగ్ చేస్తే లిక్విడ్ని ప్రాసెసింగ్ చేస్తే గ్యాస్ అండ్ వేపర్, గ్యాస్ వేపర్ని ప్రాసెసింగ్ చేస్తే మ్యాగ్నెటిజం కంటే హయ్యర్ లెవెల్ చి అంటే నాడీ వ్యవస్థ, దాన్ని ఆక్యుప్రెషర్ అంటారు. దానికంటే హయ్యర్ లెవెల్ ప్రాణిక్ హీలింగ్ అంటారు, రేకి అంటారు. ఇంకా దానికంటే హయ్యర్ లెవెల్ ఫ్రీక్వెన్సీస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. అంతవరకు వచ్చేది, అంతవరకు తెలిసిందండి. ఇంకా అప్గ్రేడ్ ఏమి వెళ్ళారండి సైన్స్లో, లైట్ని వరకు అనుకోగలిగారు. స్పీడ్ ఆఫ్ లైట్ అంతా 1,86,000 మైల్స్ పర్ సెకండ్. అదే విజ్ఞానం. ఇక్కడ దానికంటే పైన ఉందండి, లైట్ కంటే పైన ఎనర్జీ, దానికంటే పైన ఉందండి కాన్షియస్నెస్, దానికంటే పైన ఉండే అవేర్నెస్. తర్వాత ఉన్నదే శంబాల అమ్మవారు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. దిస్ ఏ డివైన్ సోల్, అల్టిమేట్ ఇన్ ద వరల్డ్. యూనివర్స్లో అంతకంటే అల్టిమేట్ ఇంకోటి లేదు. అదే మొదలు, అదే అంతం. అక్కడి నుంచి వచ్చింది మొత్తం అంతా. ఆ శక్తిని ఎప్పుడైతే పట్టుకున్నారో మీ సోలార్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ అయిపోతుందండి. ఈ నవగ్రహాల బ్యాలెన్సింగ్ అవ్వటానికి విశ్వమాతలో ఉన్న ఆ ఎనర్జీని కనుక మీరు కనెక్ట్ చేసుకుంటే ఇచ్ఛాశక్తి, అబెండెన్స్ ఆఫ్ మనీ వస్తుందండి. జ్ఞానశక్తి, రిలేషన్షిప్ డెవలప్ అవుతాయండి. క్రియాశక్తి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. ఎప్పుడు క్లియర్ అయినాయో నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నీ పర్పస్ ఏంటి, లైఫ్ ఏంటో నువ్వు ఎదగలుగుతావండి. నువ్వు ఇక్కడే నువ్వు కరెక్షన్ అవ్వనప్పుడు నువ్వు నెక్స్ట్ లెవెల్కి ఏమి కలుగుతావు? చాలామంది చెప్తున్నారు మెడిటేషన్ చేస్తాను, మీరు చెప్పి మెడిటేషన్లు అన్నీ నిజం, కానీ ఆ కాలంది. అప్డేట్ అవ్వండి, షిఫ్ట్ అవ్వండి, నిజం తెలుసుకోండి. అది నిజమే, ఇది నిజమే. ఒక కాలానికి ఒక ఎవల్యూషన్ వస్తుందండి. ఎవరైతే కాలానుగుణంగా మారారో, కాలానుగుణంగా అప్డేట్ అయ్యారో వాళ్ళు ఆ కాలంలో సస్టైన్ అవ్వగలుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడో ఎవరో ఏదో చెప్పిందని అదే నిజం అనుకుని, అదే ఆది, అదే అంతం అనుకుని అక్కడే ఉండిపోవటం వల్ల మరి ఇన్ని కష్టాలు పడుతున్నాం. మరి మీరు అన్నీ చేస్తున్నారు కదా, మరి మీకు ఎందుకు కష్టం వచ్చింది? మీరు గుడిలోకి వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు, అది నిజం, శక్తి వస్తుంది. కానీ మరి ఈ రివల్యూషనరీలో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత బయటికి రాగానే, గుడి నుంచి బయటికి రాగానే హలో అంటున్నాం, మీ శక్తి అంతా పోతున్నది. మీరు మెడిటేషన్ చేస్తున్నారు, మీ ఇంట్లో కింద శ్మశానం ఉంది, మెడిటేషన్ చేస్తున్నారు, మీ శక్తి అంతా కింద ఎనర్జీ లాగేసుకుంటుంది. కరెక్ట్గా మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు, గ్రహాలు గత జన్మ కర్మలు ఉన్నాయి. ఆ దేవుడి దగ్గర శక్తి తీసుకుంటారు, శక్తి తీసుకొని పట్టుకెళ్తే ఆ గ్రహాలు నోటలు అవుతాయి. వెంటనే బయటికి రాగానే సెల్ ఫోన్తో హలో అంటే ఆ శక్తి అంతా ఆ సెల్ ఫోన్ తీసేసుకుంటుంది, ఆ రేడియేషను. మళ్ళీ మీ కష్టాలు నార్మలే. అక్కడ రాగానే ఏముంది, మీకు మనశ్శాంతి వస్తున్నది. మనశ్శాంతి అనేది కొంతవరకే. మీరు గుడిలోకి వెళ్ళి పూజలు చేస్తాం వల్ల మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి కాదు, ఆనందం రావాలి. ఆనందం రావాలంటే అతీతమైన ఇంకో శక్తి ఉంది, అదే శంబాల అమ్మవారు. ఆ శక్తికి మీరు వెల్కమ్ చెప్తే, మీరు ఓపెన్ చేస్తే అది మీకు వస్తుంది. మీ అజ్ఞానంతో, విజ్ఞానంతో ఇదే ఫైనల్ అనుకుని అక్కడే ఉండిపోతే మీ లైఫ్లో ఇలాగే కష్టాలు ఇలాగే ఉంటాయి. జస్ట్ మారండి, మార్పుకి ఆహ్వానించండి. బటర్ఫ్లైలా చచ్చిపోవద్దు, సీతాకుశలుగా మారండి. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారంటే అమ్మవారు మీ ఇంటికి వచ్చింది, మీ కుటుంబ వ్యవస్థ నిలబెడుతుంది, మీకు ఒక సొల్యూషన్ తీసుకొచ్చింది మీ ఇంటికి. మీలో మార్పు రావడానికి ఇదొక స్టార్ట్ అయిందండి.
ఈ జర్నీలో చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. మేము జర్నీలో తీసుకెళ్తాం మొత్తం అంతా. శంబాలాకి తీసుకెళ్ళాలంటే ప్యూరిటీ చేసి తీసుకెళ్తాం. మీరు సరెండర్ అవ్వాలి. ఎవరికి నాకు కాదండి. నేను నిమిత్త మాత్రుడిని. ఐయామ్ ఎ ఇన్‌స్ట్రుమెంట్. యూనివర్స్ సరెండర్ అవ్వండి. ఎందుకంటే మీ ఆత్మ యూనివర్స్ నుంచి వచ్చింది. వచ్చి పంచభూతాలతో ఈ బాడీ భూమిని అంటిపెట్టుకుంటుంది పంచభూతాల వరకే. ఈ ఆలోచనలు ఓన్లీ నవగ్రహాలు, సోలార్ సిస్టమ్ వరకే ఉంటుంది. దానికంట బియాండ్ ఆత్మ, సోలార్ సిస్టమ్ కంటే పైన ఎనర్జీ, కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ దానిపైన శంబాలతో కనెక్ట్ అయి ఉంటుందండి. ఆ శంబాల అమ్మవారు అందరి హృదయాల్లోకి వచ్చి అందరి జీవితాల్లోని వెలుగు నింపి మిమ్మల్ని మార్చి ఆవిడలో కలుపుకోవాలనుకుని మీ తలుపు తట్టిందండి. దానికి మీరు ఏం చేయాలి? ఈ వీడియోలన్నీ చూసి ఈ విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్తానికి మీరు ఫస్ట్ స్టెప్ ఈ వీడియోలన్నీ చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళంతా ఏదో ఇప్పుడు చెప్పానో అన్నీ మీరు అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోండి. నేను ఏమైతే సొల్యూషన్ చెప్పానో ప్రతి సొల్యూషన్స్ ప్రతి ఇంట్లో అందరూ చేయండి. ఈ వీడియోని మీ ఇంట్లో అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి చూడండి. మళ్ళీ కలుస్తారండి. విడిపోయిన మన సంస్కృతి నిలబడుతుందండి. మన వేదాలు చెప్పిందంతా నిజం అవుతుందండి. వేదం నిజం, సంస్కృతి నిజం. మధ్యలో వచ్చినవి మనల్ని విచ్ఛిన్నం చేసినవి, వెడగొట్టేసినవి అండి. మళ్ళీ వెనక్కి వెళ్దామండి, మళ్ళీ కలుపుతామండి, అందరం కలుద్దామండి. ఇది మీకు నిజం అనిపిస్తే మీరు కూడా కలవండి. ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. మాకు ఇచ్చిన గౌరవం మీరు అదే. మీరు ఫోన్లు చేసేసి ఫోన్లు ఎత్తలేదు అనుకుని మీరు బాధపడితే ఆ బాధ దుఃఖం మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తుందండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ కష్టాలన్నీ తీరిపోవటానికి ఇదొక ప్రాసెస్, క్లీన్జింగ్ ప్రాసెస్. ఉప్పు నీరు స్నానం చేయండి. ఆవునేతో దీపం వెలిగించి దీపంతో ఎలా మాట్లాడాలో ఒక వీడియో చేసినది చేయండి ప్రతిరోజు. చాలామంది బయటికి వెళ్తుంటే మరి నేను దీపంతో ఎలా మాట్లాడగలనని, ఫిజికల్గా కాదండి, ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. విజువలైజేషన్ చేసుకోండి, చాలా పవర్ఫుల్. అలాగే నాతో కూడా మీరు ఫిజికల్ కలక్కల్లా మీరు ఆత్మతో కనెక్ట్ అవ్వచ్చు. అలాగే అమ్మవారిని కూడా ఆత్మతో కనెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఫిజికల్గానే కలవక్కర్లేదు. చాలామంది ఏమనుకుంటారు, కల్ట్ క్రియేట్ చేశారండి, ఆయనకి ఏదో శక్తులు వచ్చింది, ఆయన దగ్గరికి వెళ్తే ఆ శక్తి అంతా నాకు వచ్చేస్తుంది అనుకుంటారండి. ఏమీ కాదండి. ఇక్కడ తెలిసింది ఓన్లీ జ్ఞానం, నాలెడ్జ్ కాదు. జ్ఞానాన్ని కలిస్తే రాదండి, ఫిజికల్ లెవెల్ అది కాదు. అది ఆత్మజ్ఞానం అనేది మీ అంతటా మీరు రిలైజ్ అయ్యి మీరు సాధన చేస్తే, సేవ చేస్తే, సంకీర్తన చేస్తే మీ కర్మ బ్యాలెన్స్ అయ్యి మీకు జ్ఞానం అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ రిలైజ్ అవ్వండి, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపం ద్వారా మీరు ఏదైతే నేను చెప్పానో ఆ సొల్యూషన్స్ అన్నీ చేసుకోండి. సొల్యూషన్ కావాలి మనకి. ఇక్కడ ప్రాబ్లం పక్కన సొల్యూషన్ ఉంది. విశ్వంలో మీ కష్టాలు లేవు లైఫ్లో. ఎవరైతే వీడియో చేస్తారో, ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ఏం జరగదు. ఫ్లైట్లు యాక్సిడెంట్లు అవ్వు, యుద్ధం జరగదు, ఏమీ జరగదు. మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటారు, ఆత్మతో, పరమాత్మతో. మీరు హయ్యర్ లెవెల్లో ఉంటారు, హయ్యర్ జోన్లో ఉంటారు, లో ఫ్రీక్వెన్సీలో ఉండరు. ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ కాన్షియస్నెస్. మీరు ఆస్ట్రో కరెక్షన్ అయిపోయిన తర్వాత మీరు 100% అమ్మవారి సంబాల కాన్షియస్నెస్ జోన్లో ఉంటారు. లో ఫ్రీక్వెన్సీలో అందరూ డిస్కనెక్ట్ అయిపోతారు. ఒక్కళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు. అందరూ వస్తారు, వచ్చి తీరవలసింది కాలం, దానికి ముందు వెనక. ఇప్పుడు ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం, శంబల 360 సొల్యూషన్స్ అనేది. ఈ సిస్టమ్ ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఫర్ ఎవర్ ఉంటుంది. ఎందుకో తెలుసండి, ట్రాన్స్ఫార్మ్ చేస్తానికి. మిమ్మల్ని ప్రతి ఒక్కరిని ఈ స్కూలు, ఈ కాలేజు మీలో ఉన్న భగవంతత్వాన్ని బయటకు తీసుకునేలాగా ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో భగవంతుల్లో ఐక్యం అయిపోవడం కోసం ఈ స్కూల్లో తయారవుతుందండి. శంబల 360లో అన్ని రకాలుగానే విశ్వం మాకు హెల్ప్ చేస్తాక రెడీగా ఉందండి. మీలో ఉన్న వాళ్ళే నాతో కలుస్తున్నారు. ఇది అందరం కలిసి చేసేది. ఇది ఒక యజ్ఞం, ఒక తపస్సు. మీ పర్పస్ ఆఫ్ లైఫ్, మీ బాధ్యత. నిజం అన్నప్పుడు రండి, మాకు సపోర్ట్ చేయండి.
ఇది అందరి కోసం. మీరు ఇందులో నన్ను కలవడానికి ఇచ్చే ప్రతి రూపాయి ఇది పరమాత్మ అమ్మవారికి చెందుతుందండి. విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం మీ సపోర్ట్ తీసుకురండి. నా ఒక్కడి వాళ్ళు ఎవరు, నేను అందరినీ మార్చాలనుకుంటే నా శక్తి సరిపోదు. మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసుకుందాం అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కలుపుకెళ్దాం అనుకుంటున్నాను. దానికి కూడా మీరు నీకు ఇంత డబ్బులు అయిపోయినాయి అనుకుంటే విశ్వమాత మీకు కనెక్ట్ అవ్వదండి. ఇస్తే వస్తుందండి, దాస్తే దాగదు. ఎవరికి చేతులు రావట్లా. ఇది మీది, మనది, అందరిది. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఈ నవగ్రహాలని బ్యాలెన్సింగ్ చేద్దాం. కర్మను బ్యాలెన్సింగ్ చేసుకుందాం. సాధన చేయండి. సాధన ఎలా చేయాలి? మీరు మెడిటేషన్ కాదండి, ఇది సొల్యూషన్. బాడీ, మైండ్, సోల్కి బ్యాలెన్సింగ్ చేసే సొల్యూషన్. పంచభూతాలు, నవగ్రహాలు ఆత్మలో ఉన్న అమ్మవారిని బ్యాలెన్సింగ్ చేసే సొల్యూషన్. శంబాల 360 సొల్యూషన్స్ అంటే 360 డిగ్రీల్లో ప్రపంచంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అన్నిటికీ ఇక్కడ సొల్యూషన్. ఎంత పెద్ద ప్రాబ్లంకైనా ఇక్కడ సొల్యూషన్. ఇక్కడ అందరినీ కలుపుకెళ్ళేదండి, ఇది విడగొట్టేది కాదు. ప్రతి సైన్స్ ఇందులో కలవలసిందే. అందరితో ఇది కలుపుకోవాల్సిందే. ఇది కలిస్తేనే ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే సగంతో ఆగిపోయారో ఆ సగాన్ని ఈ సాఫ్ట్వేర్తో కనెక్ట్ చేసుకోండి. ఒక్కో డెకేట్కి ఒక్కో ఎరా అంటారు. ఇంతకుముందు అంతా కూడా ఎర్త్ ఎరా నడిచిందండి, అంటే భూమికి సంబంధించింది. ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ చాలా హై పొజిషన్కి వెళ్ళి వాళ్ళ లైఫ్ని మార్చుకోగలిగారండి. ఇప్పుడు ఎయిర్ ఎరా నడుస్తున్నదండి. ఎయిర్ ఎరా అంటే సాఫ్ట్వేర్. ఇప్పుడు టీవీ మాధ్యమం ద్వారా మనం ఎలా కలుసుకోగలుగుతున్నాం, అలాగే విశ్వశక్తిని కలిసి ఇదంతా కూడా ఈ ఎయిర్ ఎరా అండి. విశ్వంతో కనెక్ట్ అయ్యేదండి. ఈ కమ్యూనికేషన్ అండి, ఈ సొల్యూషన్ అండి. ఫిజికల్గా మనిషి కలవక్కల్లా, నిన్న దగ్గర పరిగెత్తరాకల్లా, ప్రపంచంలో అందరూ నాకు కనెక్ట్ అయ్యారు. 45 దేశాల నుంచి 45,000 మందికి ఇప్పుడు కనెక్ట్ అయ్యారండి. రేపు పొద్దున 1,00,000 అవుతుంది, 10 లక్షలు అవుతుంది, 1 కోటి అవుతుంది, 100 కోట్లు అవుతుంది. మరి అంతమందితో మనం ఎలా మాట్లాడగలుగుతాం? అంటే మన నాలాంటి వాళ్ళు, మీరు నేను ఒకటే. నా శక్తి మీ శక్తి ఒకటే. నేను కూడా అజ్ఞానంలో ఉన్నవాడినే, విజ్ఞానంలోకి వచ్చిన వాడినే, జ్ఞానంలోకి వెళ్ళాను. అందరిలోనే అది ఉంది. జస్ట్ మీరు షిఫ్ట్ అవ్వండి అంతే. మీరు ఏదో ఇప్పటివరకు ఏదైతే మీ నమ్మకాలని, మీరు నిజమనుకున్న దాన్ని కాదు అని ఇంకా ప్రయాణం చేసి అనుభవం పొందండి. అక్కడ ఆగిపోవద్దు. మీరు ఆగిపోతే మీ కష్టాలు అలాగే ఉంటాయి. మీరు ఆగిపోయి చూడండి, కొన్నాళ్ళు పోయింది, అప్పుడన్నా కష్టం వస్తే అప్పుడన్నా మారండి. మారాలి. ఎవరైతే మార్పు వస్తుందో అది మూమెంట్ అండి, స్థిరత్వం కాదండి. మూమెంట్, మారటం అనేది. మారితేనే శక్తి వస్తుంది, మాట్లాడితేనే శక్తి వస్తుంది, నడుస్తేనే శక్తి వస్తుంది. అన్నీ ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తున్నాం మొత్తం అంతా. శంబాల్ అనేది బ్యాలెన్సింగ్. అందుకోసం మీరందరూ నా అన్ని వీడియోలో చూసి ఈ నాలెడ్జ్ని, జ్ఞానంలోకి వెళ్ళి ఈ విజ్డమ్ని మీరు అర్థం చేసుకుని, నేను ఇందులో ఏమైతే చెప్పానో ప్రతి అమ్మవారు చెప్పిందని నాకేం తెలియదు అన్నీ కూడా, అవన్నీ మీరు ఫాలో అవుతే మీకు రిజల్ట్ అనేది వస్తుందండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందండి, అనుభవం వస్తుందండి. తర్వాత నా దగ్గరికి మీరు డైరెక్ట్గా కొంతమంది వస్తున్నారు, లోకల్గా ఉన్నవాళ్ళు. రోజుకి 20 మంది కంటే నేను చూడలేకపోతున్నాను. నేను కూడా సాధన చేసుకోవాలి. నాకు టైం అనేది ఉంది. ఆ కొంతవరకు నేను ఇవ్వగలుగుతాను. అలాగే అబ్రాడ్లో చాలామంది ఆన్లైన్లో జూమ్ ద్వారా కనెక్షన్ వస్తున్నదండి, అది కూడా జరుగుతుందండి. అలా ప్రపంచంలో నాలాంటి వాళ్ళు ఎవరైతే నా దగ్గరికి వచ్చారో మీ అవసరాల కోసం వస్తే, మీరు బాగుపడటం కోసం అయితే వద్దు. మీరు కూడా నాలాగా ఎవరైతే తయారవ్వాలనుకుంటున్నారో 100కి 100% నేను చెప్పిన 100% మీరు ఫాలో అవుతారు, వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. నిజంలో ఉండండి.
ఈ జ్ఞానాన్ని, జ్యోతిని మీరు వెలిగించుకొని మీరు వెలుగు చూపిస్తూ అందరి జీవితాల్లోని వెలుగు నింపడం కోసం రండి. చీకట్లో ఉన్నప్పుడు వెలుగు కోసం చూడాలండి. వెలుగు దొరుకుతుంది. చీకటి మనం తోడలేమండి. మీలోనే మార్పు వస్తే ఆ వెలుగు వస్తుంది. ఆ జ్ఞానజ్యోతి అందరిలోనే ఉందండి మొత్తం అంతా. అందుకోసం మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ శంబాలా 360ని మీరు బై హార్ట్ చేసుకోండి. దీనికోసం మీరు ప్రేమతో రండి. ఇక్కడికి వస్తే డబ్బులు అయిపోతాయి అనుకుంటే నా దగ్గర రావద్దండి. డబ్బులు అయిపోతాం కాదండి, అది దాని వాల్యూ. ఒక డైమండ్ని ఎక్కడ పెట్టుకుంటారండి మీరు? మీ ఇంట్లో లాకర్లో పెట్టుకుంటారు. గోల్డ్ ఎక్కడ పెట్టుకుంటారండి? బీరువాలో పెట్టుకుంటారు. వెండి ఎక్కడ పెట్టుకుంటారండి? దేవుడి దగ్గర పెట్టుకుంటారు. ఇత్తడి ఎక్కడ పెట్టుకుంటారండి? ఒంటింట్లో పెట్టుకుంటారు. అల్యూమినియం ఎక్కడ పెట్టారండి? బయట పెడతారండి. ఇది అల్యూమినియమా? దీనికి ఎంత వాల్యూ ఉంది? ఇది డైమండా అల్యూమినియమా? శంబాలను మీరు కొనగలరా? దీనికి వాల్యూ క్రియేట్ చేయగలరా అమ్మవారిని? మీరు ఎంత అవుతే అమ్మవారితో ఇచ్చి పుచ్చుకుంటే దానికంటే 100 రెట్లు 1000 రెట్లు మీకు వస్తుందండి. ఆ జ్ఞానం వస్తుంది, ఆ శక్తి వస్తుంది, అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుందండి. ఇస్తే వస్తుందండి. మీరు కొనుక్కుంటే ఇది బయట దొరకదు. గూగుల్లో అమ్మేది కాదు, అమెజాన్లో దొరకదు, ప్రపంచంలో ఎక్కడా దొరకదండి. శంబాలా 360లోనే దొరుకుతుందండి. ఇవ్వండి, సంపాదించుకోండి, మారండి, మార్చండి. మీ లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోండి. కష్టాల నుంచి బయటికి రండి. ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం కాదు. పరుగులు ఎడుతున్నారు ఎవరి కోసం? మీ పరుగుల వల్ల ఇంట్లో ప్రశాంతత ఉందా? మీ ఆవిడ మిమ్మల్ని మెచ్చుకుంటుందా? మీ డబ్బులు సంపాదన సరిపోతుందా? ఆ డబ్బులన్నీ హాస్పిటల్కి వేసి పోసేస్తున్నారు. సంపాదన అంతా పాడైపోతున్నది. ఎంత సంపాదించి దాచుకుందాం అనుకున్నా ఎవరో ఒకరు పట్టుకుపోతున్నారు. ఎందుకు ఇది పట్టుకెళ్ళిపోతున్నారంటే మీకు ఇవ్వటం చేత కావట్లేదు. ప్రేమని ఇవ్వట్లేదు, డబ్బులను ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. విచ్ఛిన్నం, నాశనం. ప్రకృతి అంతా నాశనం చేసేసారు. ఆ ప్రకృతిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం కోసం శంబాలా మాతే ఈ రకంగా మీ అందరి దగ్గరికి రావడం జరిగిందండి. అనుభవం పొందండి, ఎక్స్పీరియన్స్ పొందండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నేను అనుభవం చూపించా. మీ మైండ్ ప్రశాంత అయిపోతుంది. మీరు ఏమి గంట 5 గంటలు 6 గంటలు ప్రాణాయామాలు అలాగే సాధనలు ఎన్నో చేశారు. ఎక్కడ చేస్తున్నారు? ప్యూరిటీ 9%లో. మీరు అడవిలోకి వెళ్ళిపోతే ఇదేమి ఎక్కువ కాదు, మీదే ఎక్కువ. మీరు చేసేదే సాధన ఎక్కువ. హిమాలయాల్లో ఉంటే ఎక్కువ. కానీ కాంక్రీట్ జంగిల్లో ఉన్నారే, ఈ పొల్యూషన్లో ఉన్నారే, ఈ రేడియేషన్లో ఉన్నారే, దాన్ని కూడా శంబాలా శక్తితో మీళ్ళని కూడా ఒక సంబాలా ఇల్లు చేసుకోవచ్చండి. శంబాల అంటే శక్తిమయం. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అది మీ ఇంట్లోకి రావటం, మీ ఆలోచన నియంత్రిస్తాం, మీ ఆత్మలోకి మీరు ప్రయాణం చేయటం, మీ పర్పస్ ఆఫ్ మై లైఫ్ తెలుసుకుంటాం, మీరు దేవుడిగా మారి విశ్వాత్మలు పరమాత్మలో మీ ఆత్మ ఐక్యం అవటం, అది కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్. అయితే ఇలా తిరుగుతూనే ఉండండి. ఇక్కడికన్నా మీరు ఆలోచన రాకపోతే మళ్ళీ మీరు 84 లక్షల కోట్ల జన్మలెత్తి మానవుడిగా పుట్టి 7 జన్మలెత్తి ఈ కాలచక్రంలో ఇలా తిరుగుతూనే ఉండాలి. శంబాల అంటే కాలానికంటే అతీతమైనది. అతని శంబాలలో నాకు 24 గంటల కాలం 5 సెకండ్లు కనిపించింది. దాన్ని చాలామంది అవహేళన చేశారు. నో ప్రాబ్లం, నాకు అది కాదు. తెలుసుకోలేకపోవటం, అజ్ఞానంలో ఉంటాం. కొంతమంది విజ్ఞానంలో ఉండి అదే నిజమని అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే జ్ఞానంలో ఉంటే అది అక్కడే శక్తి వస్తుంది. అదే ఆత్మశక్తి. అందుకని నేను సోల్ టెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఈ సోల్ టెస్ట్ మీ ఇంట్లో కూడా చేసుకోండి. నిజానికి శక్తి ఉంది, అబద్ధానికి లేదు. శక్తి ఉంటే ప్రాబ్లం లేదు. మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేదు. ఎంతోమంది నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి క్షణం ప్రతి మినిట్ నాకు వాల్యుబుల్గా ఉంది.
అందుకోసం నన్ను అర్థం చేసుకోండి. ప్రతి 850 కోట్ల మంది హృదయాల్లోకి నేను ఉండాలని అనుకుంటున్నానండి. అలాగే మీ అందరినీ కూడా ఉంచాలని అనుకుంటున్నాను. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఒక తపస్సు చేస్తున్నాను. ఇప్పటివరకు తపస్సు అంటే హిమాలయాల్లో చేయాలి, అడవిలో చేయాలి కాదు. ప్రతి ఇంట్లోని శంబాలా శక్తితో మీరు తపస్సు చేస్తే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. మీరు ఒక భగవంతుడిగా మారుతారు. మీరు ఒక జ్యోతిగా పెరుగుతారు. మీ కష్టాలకి ఒక సొల్యూషన్ అనేది శంబాలా 360 సొల్యూషన్స్ మీకు చూపించబోతుంది. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రేమతో డాక్టర్ కల్లేపల్లి హరిహరనాథరాజు, శంబాలా 360 సొల్యూషన్స్. మీరెవరైనా ఓన్లీ ఎవరికి డబ్బులు ఇచ్చినా నాకు సంబంధం లేదు. మా వెబ్సైట్లోకి వచ్చి అక్కడ మీరు కనెక్షన్ అవుతేనే మీకు సంబంధం. వేరే వాళ్ళకి ఎవరికైనా మీకు ఏమైనా ఇచ్చామంటే ఇది శంబాలా మాతకి అందదు. అర్థం చేసుకోండి. ప్రేమించండి, ఇవ్వండి, ప్రేమని పంచుకోండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలతో మీ హృదయంలో స్థానం సంపాదించినందుకు ఈ జన్మకి ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తాం. ఇంకొక చాలా కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాం.